ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీకెండ్స్ కి ఫామ్ హౌస్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్నటువంటి పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మా ఇద్దరికి పెళ్ళైంది, కానీ ఏ ఒక్క రోజు కూడా మేము భార్యాభర్తల్లా లేము అని అంటున్నాడు రాజు. జ్యోతేమో మా ఆయన నాకు వద్దే వద్దు అని అంటోంది. కానీ భర్తకు కూడా తెలియనటువంటి ట్విస్ట్ ఇక్కడే ఉంది. అదేంటో మీరే చూడండి. మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటండి? భార్యాభర్త. మరి ఎందుకు సపరేట్ గా కూర్చున్నారు? సపరేట్గా అంటే సందేహం పడతా ఉంది, నా మీద సందేహం పడతా ఉంది. దూరంగా ఉంటే తగ్గుతుందనా? ఎందుకు అనుమానిస్తావమ్మా అతన్ని? నేను అనుమానించట్లేదు, తనే నన్ను అనుమానిస్తుంటాడు. లేదు మేడం, అనుమానిస్తూ ఉంటుంది. కలిసి ఉన్నారా? ఏమైనా గొడవ దూరంగా ఉంటున్నారా? కలిసే ఉన్నా మేడం. కలిసే విజయవాడ నుంచి వచ్చారా? విజయవాడ నుండి కలిసి వచ్చి ఇక్కడ మాత్రం వేరే వేరే సోఫాల్లో కూర్చున్నారా? కస్టమర్లు ఫోన్ చేసినా సరే ఎవరితో డౌట్, ఈ అమ్మాయితో మాట్లాడుతున్నావా? లేదు మేడం, అదొక నేను డౌట్ కోవికి వెళ్ళి అనుమానం పడతారు. ఎవరు పక్కన ఒక అమ్మాయి, పక్క నుంచి ఒక అమ్మాయి వచ్చినా అనుమానం పడుతుంటారు. ఒక పెద్ద ఆంటీతో మాట్లాడినా నాదే తప్పు అంటారు. అసలు ఫోన్లు అక్కర్లేదయ్యా. మా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళు అగ్గిపెట్లు గుర్తుందా? తాడు కట్టుకుని. ఫోన్ లేకపోతే నాకు కష్టం సార్, అసలు ఆఫీసులో ఫోన్ చేస్తా ఉంటారు. ఆవిడ అంటది నువ్వు అనుమానం, నువ్వేమో ఆవిడ అనుమానం. తనే నా మీద అనుమానిస్తుంది. ఏంటి సినిమా చూపిస్తుందా నీకు? సినిమా చూపిస్తా ఉంటది. బాబోయ్, ఇప్పుడు మీ ఇద్దరు రీసెర్చ్ చేయాలి మేము. సెల్ ఫోన్ కూడా టూ మచ్ లేదు. అసలు తన మగవాడు కాబట్టి ఎలా పోయినా పర్లేదులే, నాకు ఇంటికి వచ్చి బాగా చూసుకుంటే ఎలా పోయినా పర్లేదు అంటాడు. అటే వెళ్ళిపోతాడు. ఇప్పుడు అబ్బో, ప్రతి సెల్లోని బూతు బొమ్మలే చూపిస్తూ ఉంటారు. ఎలాగొండాలి, అలాగొండాలి, ఎలా చెయ్యాలి, అలా చెయ్యాలని. సో ఇక్కడ మీరు ఎవరి కాళ్ళు ఏమంటున్నారంటే అవతల వాళ్ళే మమ్మల్ని అనుమానిస్తున్నారు, మేము అవతల వాళ్ళని అనుమానించట్లేదు అని. మనం చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం. ఏ విషయం మీద టార్చర్ పెడతారు, సిగరెట్లతో ఎక్కడ పెడతాడు. లేదు మేడం, అన్ని అబద్ధాలు మేడం. అవును మేడం. కదా, అయినా కానీ ఏంటమ్మా దశల వారిగా చెప్తున్నావు ఏంటమ్మా? ఫస్ట్ ఏమొచ్చి అనుమానం అన్నావు, తర్వాత ఏమొచ్చి విడాకులు అంటున్నావు, ఇప్పుడు ఏమొచ్చి సిగరెట్లతో కాలుస్తాడు. ఫస్ట్ సిగరెట్లో కాల్చడం మొదలు పెడితే కనుక బాగుండేది. వెనక నుంచి వస్తున్నావు ఏంటి? చిన్న యాక్సిడెంట్ అయింది సార్ నాకు. ఇక్కడ తలకు తగిలిందా? వాళ్ళకి ఇక్కడ వెనకతల తగిలింది. అప్పుడు కానించి మరి తన అమ్మ నాన్నలు అక్కడి నుంచి గతం అంతా మర్చిపోయావా? ఇంటికంతా కట్టగల పోయేస్తారు. అప్పుడన్నా గతం అది మ్యారేజ్ అయ్యాక పిల్లలు కాదమ్మా, కొన్ని విషయాలు కొంతమంది వ్యక్తులే గుర్తులేరట, అన్ని గుర్తున్నాయంట మిగతావి. నువ్వు చెప్పిన మాకేమీ పెద్దగా నమ్మకం కలగట్లా. మీ పెళ్లి రోజు అంటున్నారు కాబట్టి ముఖ్యంగా మీకే ఒక స్పెషల్ గిఫ్ట్ మా షో నుంచి మీకు ఇస్తాం. ఓకేనా? ఓకే మేడం. మీకోసం ఇంకొక గిఫ్ట్ కూడా ప్లాన్ చేసాం మేము. రండి. మేడం సార్, ఈ రోజు నుంచి కలిసే ఉంటాం. వాళ్ళేంటి అంత సీరియస్ గా చూస్తున్నారు నిన్ను? లేదంటే ముగ్గురు నా గురించి నిలబడకమ్మా. ప్రచారం అంత గౌరవాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం. కూర్చోండి. లేదు సార్, ముగ్గురిని కలిపి తీసుకెళ్ళిపోతాను బాబు. ముగ్గురు అంటే ఆ ముగ్గురు నేనా? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మేడం, రాజు గారు, జ్యోతి గారు వాళ్ళ సమస్యతో ఇక్కడి వరకు రావడం జరిగింది. వాళ్ళ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే. మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటండి? భార్యాభర్త. మరి ఎందుకు సపరేట్ గా కూర్చున్నారు? సపరేట్గా అంటే సందేహం పడతా ఉంది, నా మీద సందేహం పడతా ఉంది. దూరంగా ఉంటే తగ్గుతుందనా? దూరం దగ్గర కదా సార్. నేను యాక్చువల్గా వచ్చి షోరూంలో మేనేజర్ ఒకసారి విజయవాడ ఒకసారి మీ ప్రోగ్రామ్ చూసి మాకు న్యాయం జరుగుతుందేమో వచ్చాను. మా ప్రోగ్రామ్ చూస్తే న్యాయం జరిగిద్దని ఇక్కడ దాకా వచ్చారా? ఎక్కడి నుంచి అండి? విజయవాడ మేడం, మంగళగిరి. మంగళగిరి. చెప్పండి మీ సమస్య ఏంటి? సమస్య ఏంటి, నేను యాక్చువల్లీ వచ్చి మాకు మ్యారేజ్ 6 సంవత్సరాలు.
6 సంవత్సరాలు ఒక బాబు ఉన్నాడు. అంటే లవ్ మ్యారేజ్ అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్ మేడం. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్. నేను షోరూంలో మేనేజర్ వర్క్ చేస్తాను. మంత్లీ శాలరీ నెల 18,000 అలా వస్తాయి. శాలరీ బాగానే ఇస్తాను. ఫోన్ చేస్తాను. ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎందుకు ఎత్తాను డౌట్, సందేహం పడుతూ ఉంటుంది. ఆవిడ మీ మీద నా మీద సందేహం పడుతుంది. మీరు సంపాదించిందంతా ఇంట్లోనే ఇస్తుంటారు. 1000 రూపాయలు అటుగా ఒక 1000-2000 తీసుకుంటారా? 2,000 ఖర్చు అయిపోద్ది, బండికి దానికి ఖర్చు అయిపోద్ది. మీరు పని చేస్తున్నారమ్మా షోరూంలో ఏదైనా? హౌస్. ఓకే. ఎందుకు అనుమానిస్తావమ్మా అతన్ని? లేదు మేడం, నేను అనుమానించట్లేదు, తనే నన్ను అనుమానిస్తుంటాడు. లేదు మేడం, అనుమానిస్తూ ఉంటుంది మేడం. అసలు మీ ఇద్దరు కలిసి ఉన్నారా, ఏమైనా గొడవ దూరంగా ఉంటున్నారా? కలిసే ఉన్నా మేడం. కలిసే విజయవాడ నుంచి వచ్చారా? అవును మేడం. అబ్బా వెరైటీ. నాకు కలిసి విజయవాడ నుండి కలిసి వచ్చి ఇక్కడ మాత్రం వేరే వేరే సోఫాల్లో కూర్చున్నారా? సందేహం పడుతుంది, నా మీద డౌట్ పడుతుంది. ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు ఫోన్ చేస్తాను నా కస్టమర్లు, సార్ నాకు బండి ఎంత ఫాల్ట్, ఆ ఫాల్ట్, నేను బిల్లు పే చేయలేదు చేస్తారు. నేను మాట్లాడితే ఫోన్ చేస్తాను, నేను కట్ చేస్తాను. మళ్ళీ ఇంటికి రాగానే కస్టమర్లు ఫోన్ చేసినా సరే ఎవరితో ఎవరితో డౌట్, ఏ అమ్మాయితో మాట్లాడుతున్నావా, లేదు అదొక మేడం, డౌట్ చేస్తాను. కోవికిల్లో అనుమానం పడతారు. ఎవరు పక్కన ఒక అమ్మాయి, పక్క నుంచి ఒక అమ్మాయి వచ్చినా అనుమానం పడుతుంటారు. ఏది మీ పక్కన అమ్మాయిలు వెళ్తే ఈయన అమ్మాయి ఉన్నా ఒక పెద్ద ఆంటీతో మాట్లాడినా నాదే తప్పు అంటారు. అనుమానం అంటే ఒక కాదు కోవిల్కి మేడం, దేనికి ఎవరైనా వెళ్తారు అడుగుతారు మేడం? మేడం. చెప్పేదానికి గుడికి రీజన్ దేనికి చెప్పండి. వెళ్తారు మేడం? దండం పెట్టుకొని మనశ్శాంతిగా మనం ఉండడానికి అక్కడికి వెళ్ళా ఫోన్ చేస్తారు. ఒక్క నిమిషం. ముందు అతను మొదలు పెట్టాడు కదా, నీకు అనుమానం అని మొదలు పెట్టాడు కదా, అసలు నీకు అతని అనుమానం ఉన్నదా లేదా అని ముందు తేల్చుకుంటే తర్వాత అతని సబ్జెక్ట్ మాట్లాడదు. నీకు అతని మీద అనుమానం ఉందా? నేను అనుమానం ఉన్నదని చెప్పలేదు సార్, నన్ను అనుమానిస్తే. కాదు ఫోన్ ఎంగేజ్ వస్తే కనుక ఏంటి ఫోన్ ఎంగేజ్? రిపీటెడ్ గా చేస్తావంట కదా, ఎందుకు నేనేం చేస్తావు? చేయలేదు మేడం, తను అలాగా నా మీద లేనిపోయిన నేను ఫ్రీ ఉంటే నేనే నేనేం చేస్తాను చేయలే. మేడం. కొంచెం బిజీ ఉన్నా ఫోన్ తనకు అనుమానం చేయలేకపోతాను. నా మీద. ఇంట్లో ఇంట్లో ఆవిడ మీద మీ కంప్లైంట్ ఏంటి? మిమ్మల్ని విసిగిస్తుంది, మీ మీద విసిగిస్తుంది. అనుమానం పడుతుంది. అనుమానం అంతే పడుతుంది కదా? మీ మేడం. ఆవిడ మీద నీకు అనుమానం లేదా? నాకు అనుమానం లేదు అబ్బా మేడం. సూపర్, బయలుదేరండి, ఇంకిద్దరు హ్యాపీయే. ఉన్నది ఏముంది నాన్న, ఇక నుంచి నువ్వు ఫోన్ చేయకమ్మా, మేము ఉంటాం. అలాగే ఎందుకంటే ఆ మీ- సందీప్ అన్నది మీకు ఆవిడ గొడవలు ఫోన్ స్టార్ట్ చేయదు, అవుతుంది. రిలాక్స్ గొడవ స్టార్ట్ సర్దుకొని అవుతుంది. వెళ్ళిపోండి అయితే. మీ ఇద్దరికి అసలు ఫోన్లు అక్కర్లేదయ్యా. మా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళు అగ్గిపెట్లు గుర్తుందా, తాడు కట్టుకుని. ఫోన్ లేకపోతే నాకు కష్టం సార్, అసలు ఆఫీసులో ఫోన్ చేస్తా ఉంటారు. మళ్ళీ వర్క్ ఆవిడ చేస్తున్నా నువ్వు కాబట్టి. అనుమానం, నువ్వేమో ఆవిడ తనే అనుమానం. నా మీద అనుమానిస్తుంది. ఇది విడ్డూరంగా ఉంది. ఎవరైనా కానీ ఏదో ఒక సైడే ఉంటది వ్యవహారం, ఇద్దరు మాట్లాడుతున్నారేంటి? అట్లా కాదు మేడం, ఆమె సందేహం అంటే ఎవరన్నా ఉంటే తెలుస్తుంది. ఆమె ఏంటంటే ఇగో నువ్వు అడుగుతున్నది ఏంటి, నన్ను అనుమానిస్తుంది మా ఆవిడ అని. ఆవిడ నీ ముందే చెప్తుంది, మా ఆయన మీద నాకు అనుమానమే లేదంటుంది. లేదు మేడం, ఇప్పుడు అలా చెప్తుంది మేడం. లేదు డైలీ మేడం, ఇంటికి తనే రాగానే నన్ను ఫోన్ అలా చేస్తా ఏదో ఉంటుంది అనుకుని మేడం. ఉంటారు. బయటికి వెళ్తే మీ అనుమానం, ముందు అలా ఎవరైనా చెప్తుంది మేడం, మాట్లాడితే ఇంటికి అనుమానం. రాగానే కాదు మేడం. ఇంటికి వెళ్ళి సినిమా చూపిస్తుందా నీకు? సినిమా చూపిస్తూ ఉంటుంది, కోపపడ్డం, అనుమానం పడ్డం, మాట సెల్లి చూస్తూ ఉంటుంది, ఏ అమ్మాయితో మాట్లాడుతున్నావా. సో నీకైతే ఏ అక్రమ సంబంధాలు లేవు. నాకే సంబంధాలు లేదు మేడం. సరే మీకేం లేవు కానీ మీరెందుకు ఆవిడ అనుమానిస్తున్నారు? నేను అనుమానించలేదు మేడం, ఎందుకు నన్ను అనుమానిస్తున్నావు అని అంటారు. ఎవరితో నేను మాట్లాడితే వచ్చి సెల్ అన్ని చూస్తుంటారు. బాబోయ్, ఇప్పుడు మీ ఇద్దరు రీసెర్చ్ చేయాలి మేము. సెల్ ఫోన్ కూడా టూ మచ్ లేదు, ఇద్దరు నన్ను అనుమానిస్తున్నారు, ఒకళ్ళనొకళ్ళు అనుమానించుకుంటున్నారు. మేము వాళ్ళని అనుమానం అంటే అడిగాను సార్, ఎవరు మాట్లాడుతున్నారు ఫోన్ అని. అది కూడా ఎవరన్నా అడుగుతారు కదా, హస్బెండ్ అడిగావా? అడిగాను. పోనీలే. ఆ మాత్రాన్ని నాకు సందేహం మీ పడతావా? ఆయన్ని, నీ నెంబర్ ఎందుకు బిజీ వస్తుంది అని? నేను అసలు అడగలేదు కాదు మేడం. తమ్ముడు, నువ్వు అడుగుతాది ఫోన్ మేడం. చెక్ చేస్తే ఎప్పుడు ఏమైనా కూడా దొరికిందా? అడగటం లేదు, ఒక్క తనే నిమిషం నన్ను అమ్మా, వచ్చి అమ్మా. అంటుంటారు అలాగా. ఆవిడ ఫోన్ చెక్ చేస్తే నీకేమైనా దొరికిందా? లేదు సార్, అదంతా ఏం లేదు. ఫోన్ చెక్ చేసావు లేదా? చెక్ చేసి ఎంత లేదు, నాకు నమ్మకం ఉంది. కాదు, మీ ఇద్దరు ఏమైనా టైం పాస్ కి వచ్చారా ఏంటి ఇక్కడికి? ఆమెకు నా మీద నమ్మకం లేదు. నువ్వు అతను ఫోన్ తనకి నా మీద నమ్మకం లేదు కాదమ్మా సార్. జ్యోతి, నువ్వు అతను ఫోన్ చెక్ చేస్తే ఏమైనా దొరికి? నేను ఎప్పుడు చేయలేదు సార్. అసలు తన మగవాడు కాబట్టి ఎలా పోయినా పర్లేదులే, నాకు ఇంటికి వచ్చి బాగా చూసుకుంటే అలా పోయినా పర్లేదు అంటాడు, అటే వెళ్ళిపోతాడు ఇప్పుడు. అబ్బో, సార్ నన్ను నా కొడుకుని బాగా చూసుకుంటే చాలు అనుకోండి. కానీ నేను నా చూసుకుంటా పేరు సార్, లేని బాగానే పేరు అందరు చెప్పి చూసుకుంటున్నాను. రోజు తగులు శాలరీ తీస్తుంటే ఇంక శాలరీ నేనేం ఇంటికి ఇస్తాను, మాట్లాడతాను కరెక్ట్గా ఇస్తాను. అమ్మ శాలరీ ఇంటికంటే ఇచ్చేస్తాడు. ఎవరు మేడం అలాగే అంటారు, అందరితో అలాగే చెప్తారు. నేను ఇంత ఇచ్చేస్తాను అంత ఇచ్చేస్తాను అంటున్నారు కానీ అసలు ఇవ్వరు, అసలు ఏమి కూడా ఇవ్వరు. నెల వచ్చేసరికి చేతులు ఏమీ ఉండదు. ప్రతి సెల్లోని బూతు బొమ్మలే చూపిస్తూ ఉంటారు, ఎలాగొండాలి అలాగొండాలి, ఎలా చెయ్యాలి అలా చెయ్యాలని. మనం ఆడవాళ్ళు ఆడదన్నా మగవన్న మేడం అంత ఇదిగా కచ్చీలుగా ఉండడానికి. అదంతా లేదు మేడం, అన్ని అబద్ధాలు. యాక్చువల్లీ నేను పొద్దున పోతే నైట్ 8-9 అయితే నేను ఆఫీస్ వచ్చి పక్కనున్న అమ్మాయి గురించి నాతో చెప్తుంటారు. నా గురించి మాట్లాడాలి, వేరే అమ్మాయి గురించి ఆఫీస్ లో మాట్లాడాలా? గురించి చెప్తాను మేడం, అమ్మాయి గురించి ఏం చెప్తాను. వేరే వాళ్ళ గురించి చెప్తుంటే యువతల ఆడవాళ్ళకి ఎలాగుంటది మేడం చెప్పండి మీరే. నేను చెప్తాను, మా ఆఫీస్ లో జరిగింది ఈ రోజు. అది సార్లు ఓకేలే. వచ్చారు. గుడికి ఫోన్ వెళ్తే మీటింగ్. గుడికి వెళ్తే వెనకతలు వచ్చేస్తారు అలాగ ఆటో పైన వచ్చేస్తే ఎలాగవుతుంది అంటే అంత నమ్మకం లేనప్పుడు ఇంకెందుకు మేడం. ఫోన్ లో ఏదో చూపెట్టి ఏవో ఆ స్టైల్ లేదు సార్, అవన్నీ లేదు సార్, మరి. లేదు అవన్నీ లేదు. సో ఫైనల్ గా ఇంత గొడవల మధ్యన ఎందుకు ఇది అంత పెళ్ళప్పటి నుంచి అనుమానాలు 6 సంవత్సరాలు బట్టి మధ్యలో జరిగిందా ప్రాబ్లం ఇది? పెళ్ళైన బాబు పుట్టినాక స్టార్ట్ అయింది గొడవ. బాబు పుట్టక ముందు అయితే ఏ అప్పుడు ప్రాబ్లం బాగా లేదు. బాబుకు ఇప్పుడు ఎంత వయసు? బాబు ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. 5 మాకు సంవత్సరాలు. వయసు అయితే 6 సంవత్సరాలు పెళ్ళి. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మీ ఇద్దరేనా? ఇద్దరం కలిసే ఉంటాం మేడం. ఇంకెవరు లేరుగా?
ఎవరు లేరు మేడం, మాకు అత్త మామ ఎవరు తినవల్లే నాకు టార్చర్. ఇతనే నన్ను బాధ పెడతారు కానీ వాళ్ళు ఎవరు సరే ఇప్పుడు ఇక్కడ దేనికి వచ్చారు? విడాకులు ఇమ్మని అతను చెప్పమంటున్నారు మేడం. నాకు న్యాయం కావాలి మేడం, ఏం ఇద్దరికి న్యాయం కావాలి మీకు? ఇద్దరం సంతోషంగా ఉండాలి. న్యాయం మీరు న్యాయం చెప్తారని వచ్చాను ఫోన్ మేడం. తీసి పక్కన మారేసే ఇంటికి రాగానే, సింపుల్ అది. ఫోన్ తీస్తే నాకు ఎట్టకన్నా ఇగో జాబ్ టైమ్ నువ్వు రావడమే ఇంటి నుంచి, అదేంటి ఆఫీస్ నుంచి 8:30 9 గంటల వరకు వస్తాను. దాని తర్వాత ఫోన్ పక్కన మారేసాయి. ఫోన్ తో పని ఉంది మరి ఇంకా పడేసిన కూడా స్టార్ట్ అయింది. అప్పుడే మేడం గొడవ స్టార్ట్ అయింది. ఫోన్ పక్కన మారేయచ్చు కదమ్మా. నేను పెట్టేసినా వచ్చి నీ ఫోన్ లో మేడం ఇప్పుడు గొడవ ఏం అప్పుడే గొడవ చేసావు? స్టార్ట్ అయింది బిజీ మేడం. ఎందుకు వస్తుంది? ఓహో మీ మధ్యలో ముచ్చటే ఓ ఫోన్ గురించి. అసలు మా అమ్మ వాళ్ళు నైట్ చేసినా 1 తను 2 అడుగుతుంటారు. గొడవ స్టార్ట్ అయ్యి అయ్యలోడికి ఇప్పుడు ఒక ఊరుగాని ఊర్లో ఉన్నాం, ఎలాగున్నాం తల్లిదండ్రులు ఫోన్ చేస్తారు కదా మేడం. వంట చేయదు. సో ఇక్కడ మీరు ఎవరి కాళ్ళు ఏమంటున్నారంటే అవతలోళ్ళే మమ్మల్ని అనుమానిస్తున్నారు, మేము అవతలోళ్ళని అనుమానించట్లేదు అని. కానీ నాకు నమ్మకం ఉంది మేడం, అనుమానం లేదు. కానీ ఆమె ఉంది, ఆమె మీద నమ్మకం లేదు. మరి నువ్వెందుకయ్యా న్యాయం అని వచ్చావు? ఆ. ఉత్తినే మేడం మీ దగ్గర న్యాయం అని చెప్తున్నారు, తర్వాత వెనకెట్టేవి నన్ను బాధ పెడుతున్నారు ఊరికే ఇంటికాడ. చిన్న చిన్న విషయాలకి మా ఇంట్లో గొడవలు అవుతున్నాయండి, అంటే కౌన్సిలింగ్ ప్రతిదీ కూడా తగుగా ఆడుతుంటారు మేడం, అందుకే కౌన్సిలింగ్ అమ్మ ఇవ్వండి. అతను అట్లీస్ట్ న్యాయం అడిగాడు, నువ్వు ఏకంగా విడాకులు అడుగుతున్నావు ఏంటి? విడాకులు కావాలా, న్యాయం కావాలా, కౌన్సిలింగ్ కావాలా? నాకు తనతో ఉండను సార్ నేను. ఉండవా? ఈ సోఫాలో ఆ విషయం చెప్పాలి కదా. మన చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం ఏ విషయం మీద ఇంట్లో. ఇబ్బంది? టార్చర్ పెడతారు, సిగరెట్లతో ఎక్కడ పెడతాడు లేదు మేడం, అన్ని అబద్ధాలు మేడం. అవును మేడం. చూస్తే అలా ఏం అనిపించట్లేదమ్మా, చాలా గట్టిగానే బానే మాట్లాడుతున్నారు మీరు. ఊరికి కదా అయినా కానీ ఏంటమ్మా దశల వారిగా చెప్తున్నావు ఏంటమ్మా? ఫస్ట్ ఏమొచ్చి అనుమానం అన్నావు, తర్వాత ఏమొచ్చి విడాకులు అంటున్నావు, ఇప్పుడు ఏమొచ్చి సిగరెట్లతో కాలుస్తాడు. ఫస్ట్ సిగరెట్లో కాల్చడం మొదలు పెడితే కనుక బాగుండేది, వెనక నుంచి వస్తున్నావు ఏంటి? కానీ చాలా నరకం మేడం. ఇంటికి 8 9 వచ్చానంటే నైట్ 2 గంటలకు నిద్ర ఉండదు, గొడవే. లేదు మేడం, తను అలా టార్చర్ పెట్టుకుని ఉంటారు, అందువల్ల నేను ఇలా మిమ్మల్ని అడుగుతున్నాను. దీనివల్ల మనసు వచ్చి నిద్ర కూడా ఉండదు ఆఫీస్లో. నీకేం కావాలమ్మా? తనతో విడాకులు ఇప్పించాను మేడం. నీకు విడాకులు కావాలి. విడాకులు నీకేం కావాలంటావు, కావాలండి? కౌన్సిలింగ్ ఇద్దరు కావాలంటావు. సంతోషంగా చాలు మేడం. ఆహా. మీ ఆవిడ అట్లా రోజు పీకు తింటున్నా నీకు గొడవ లేకుండా ఉండాలి మేడం, న్యాయం కోసం తను వచ్చాను. మీతో గొడవ ఇలా లేకుండా మాట్లాడుతున్నారు, చేస్తారు. ఇంటికాడ అలా ఉండరు మేడం నాతో. ఎలా మాట్లాడతాడు మరి? చాలా టార్చర్ పెడతారు నన్ను. ఏంటి ఎట్లా మాట్లాడతాడు? సిగరెట్ తో కాలుస్తారు, వాళ్ళ ఆడమూడు ఏదమ్మా? అంటాడు, చూపించు ఈడు మొగుడు ఒకటన్నా? అంటారు. ఎక్కడ కనిపించలేని చోట ఏం చూపిస్తారు? అయ్య బాబోయ్. అది కాదమ్మా, అతని పని ఇంటికి వచ్చాక సిగరెట్లతో కాల్చడమేనా నిన్ను? ఎంచే ఫోన్ చెక్ చేయడం, పక్కన ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడారు, ఎందుకు వాళ్ళతో వెళ్ళావు, ఇవన్నీ అడుగుతున్నారు సార్. నీ ఫోన్ లో మాక్సిమం కాల్స్ ఎవరికి వెళ్తాయి? ఇది మా అమ్మ మా నాన్నలకి వెళ్తాయి సార్, ఫ్రెండ్స్ చేస్తారు, వాళ్ళు ఏంటి తెచ్చుకొని ఉదయం తినక నుంచి సాయంకాలం వరకు చేస్తాను. అమ్మ నాన్నతోనేనా ఇంకెవరితో? అలాగా అందరితో మాటలు అలాగా ఆడుకుని ఉంటాం కదా సార్, అవసరం ఏటపోయారు కదా కానీ ఆ మాట్లాడు. ఫోన్ చెక్ చేస్తే మొత్తం ఏం ఫోన్ కాల్ ఉంటుంది, నాకు మిస్డ్ కాల్. ఫోన్ చేస్తా ఉంటా, బీజీబీ వస్తుంది, కట్ చేస్తా మళ్ళీ చేస్తా ఉంటుంది. ఆవిడ మీద నీకేమైనా అనుమానం ఉందా? ఆవిడ ఫోన్లు గంటలు మాట్లాడుతుంది, చెక్ చేస్తావు ఫోన్ చేస్తా ఉంటుంది 10 సార్లు. కస్టమర్ మాటల్లో 10 మాటల్లో. ఎంట్రీ నాకు ఒక పక్క నాకు ఆఫీసులో ప్రోగ్రామ్ ఉంటుంది. కాదమ్మా, ఇంటి దగ్గర ఏదో కేక్ కట్ చేసుకోకుండా ఎక్కడికి ఎందుకో? లేదు మేడం, మీరు ఇక్కడ న్యాయం చేస్తారనే వచ్చాము. ఏం న్యాయం? తను విడాకులు అన్నారు కావాలా? వాళ్ళ దగ్గర ఇలా పెళ్లి నువ్వు రోజు విడాకులు నాకు కావాలా? కావాలి రా, నేను మాట్లాడుతానంటే నువ్వు నన్ను బాగా చూసుకో, నాకు నువ్వు వద్దు, సరే మేడం దగ్గర ఏదో చెప్దావరా అని వచ్చాను మేడం. నీకేం కావాలి నాన్న? పెళ్లి రోజు గిఫ్ట్ ఏం కావాలి? ఇద్దరు సంతోషంగా చాలు మేడం సార్. ఈ ఒక్క రోజుకైనా రోజు కానీ ఉండాలి. అలాగే అంటారు సార్. లైఫ్ లాగా సంతోషంగా చాలు సార్, ఇంకేం లేదు. మరి అనుమానించొద్దు అమ్మాయిని. నేను అనుమతిలేదు రోజు సార్. గుడికి పెళ్లి రోజు అనుమానిస్తే చేసుకోవచ్చు, ఇంకెందుకు ఇంకేమైనా మేడం అతను? చేసుకోవచ్చు. నేను అనుమతి మీరు ఎవరన్నా ఒకటే ఒప్పుకుంటే మేము ఫర్దర్ గా మాట్లాడడానికి ఉంటది. ఇద్దరు ఎవరి సైడ్ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక గుడి టాపిక్ తప్ప ఇంకేం మాట్లాడట్లే. మీరు రోజు గుడికి వెళ్తారండి? అడుగుతుంటారు మేడం, అలాగా గుడికి గట్ట రోజు పూజలు చేసుకుంటాను మేడం, రోజు రోజు వెళ్తుంటారు. రోజు వెళ్తారు, రోజు ఆయన ఆఫీస్ మానేసి మీ వెనకాల వస్తారా? వెనకతలు ఎవరో ఒకరు ఫాలో అవ్వమంటారు, లేదు మేడం, ఎవరికొకరు అంత లేదు మేడం. చెప్తుంటారు మేడం. అలాగా ఆయన వచ్చే జీతానికి ఇంకొన్ని పెట్టి ఫాలో అవ్వమని ఏముంటదమ్మా అక్కడ? వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా మేడం, చెప్తుంటారు, అలా ఏం చేస్తాను మేడం. ఆయన అసలు ఇంత పాయింట్ కూడా నీ మీద నేను అనుమానించట్లేదండి అనేస్తున్నాడు. అది కాదు మేడం, మా ఫ్రెండ్స్ నన్ను అడుగుతారు, మీ భార్య మీద నీకు డౌట్, నాకు భార్య మీద డౌట్ లేదు, నమ్మకం ఉంది అంటారు. మరి అలాంటప్పుడు ఎందుకు ఆ ఫ్రెండ్స్ వెనకతలు రావడం? ఇప్పుడు ఆయన అడుగుతున్నది ఒక సింపుల్ పాయింట్ అమ్మా, మా ఆవిడ నన్ను అడగొద్దు, నన్ను అనుమానించొద్దు, నన్ను కొట్టొద్దు, ఇదే అంటున్నాడు. అలాగే అంటారు మేడం, అతనే కొడుతుంటారు, అలాగను అతను కొడుతూనే ఉంటారు, ప్రతి ఎవరితో మాట్లాడి అనుమానించుకునే ఉంటారు. అతను భయం, ఇంటికి వస్తే భయం. అసలు ఈయన అనుమానమే లేదంటున్నాడు కదా. మీరిద్దరు డైవర్స్ అంటే ఎట్లా ఒకరినొకరు ఇస్తాం పెళ్లి చేసుకున్నారా, ఫోన్లు పెళ్లి చేసుకున్నారా అర్థం కావట్లేదు. లేదు సార్, పెద్దవాళ్ళు చేసిన పెళ్ళే మేడం. ఫోన్లు పెళ్లి చేసుకున్నారేమో అనిపిస్తుంది. లేదు ఇప్పుడు సార్, ఇద్దరు లేదు, కాపురాలు చేసేదానికంటే ఫోన్లో కదా. ఎందుకు ఒక బాబుతోనే అయిపోయారే, ఇంకెవరు లేరా పిల్లలు? కాదయ్యా, ఇప్పుడు మీ ఆవిడ ఇంట్లో ఉంటేనే కదా నీకు అనుమానిస్తున్నావని ఆవిడ ఫీల్ అవుతుంది. అవును. నువ్వేమో నేను అస్సలు అనుమానించట్లేదండి నేను అంటున్నావు. అనుమానిస్తున్నాను. మరి అమ్మాయిని ఏదైనా జాబ్కు పంపించు. బయటికి వెళ్ళి నచ్చదు మేడం, అసలు ఇంట్లో ఉంటుండే ఎంత టార్చర్ పెడుతున్నారు, ఇక్కడ ఉంటుండే ఎంత టార్చర్ పెట్టేటప్పుడు బయటకు వెళ్తే ఏమైనా ఊరుకుంటారా? పక్కన ఆఫీస్ వాళ్ళు ఎవరైనా మాట్లాడొచ్చు, ఊరుకుంటారా అతను? నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నావు, అమ్మా, నిన్ను ఏదో నీకేమన్నా అనేలాగున్నాడు నీ అతను. మ్యారేజ్ ముందు ఏమైనా పాస్ట్ ఉందమ్మా? ఏమో మేడం సార్, నాకు చిన్న యాక్సిడెంట్ అయింది సార్, నాకు చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత అమ్మాళ్ళు మ్యారేజ్ ఇతనికి ఇచ్చి నాకు చేసేసారు సార్, అంతే తెలుసు. యాక్సిడెంట్ ఎప్పుడు పెళ్లికి ముందు అయిందా? ఒక 9 సంవత్సరాల కిందట. దానికి ముందు నీకేం గుర్తులేదా? లేదు సార్, నాకు అమ్మ మరి ఏం జరిగిందని తెలియదు కానీ ఆ.
అంటే కాలేజ్ టైంలో చదువుకునే టైంలో ఇతనికి ఇచ్చి చేస్తారు. అప్పటి నుంచి మంచోడో చెడ్డోడో ఇతనితోనో అనుభవిస్తున్నాను. అనుభవించిన ఇతను నన్ను టార్చర్ పెట్టుకొని ఉంటారు. ఏమి తెలియపోయినట్టు ఇప్పుడు మీ దగ్గర సార్ అన్ని అబద్ధాలు సార్. అంటే మెమరీ బ్లాక్ అయిందండి. ఉండు ఒక్క నిమిషం. ఏమైందమ్మా? చిన్న యాక్సిడెంట్ అయింది సార్. నాకు ఇక్కడ తలకు తగిలిందా? వాళ్ళకి ఇక్కడ వెనకతల తగిలింది. అప్పుడు కానించి మరి తన అమ్మ సో నాన్న అక్కడి నుంచి గతం అంతా మర్చిపోయావా? మర్చిపోయాను సార్. ఓన్లీ పాస్ట్ రిలేషన్షిప్స్ వరకు మర్చిపోయారా? అన్ని అంటే మర్చిపోయారా? అమ్మ నాన్న ఇంట్లో వాళ్ళందరూ గుర్తున్నారు. వాళ్ళు గుర్తున్నారు. తకిని ఏం జరిగిందని మధ్య నాకు మధ్యలో తెలియదు. వచ్చే లెవెల్ మర్చిపోయావు. ఫస్ట్ ఏం జరిగింది అవేవి తెలియదు. గతం గుర్తుంది, గుడికంతా ఇంటికి వెళ్ళి కట్ట వస్తుంది సార్. అది గతం గుర్తులేదు అంటున్నారు. ఇంటికంతా కట్టకెళ్ళి పోయేస్తారు. అంటే నీకు అప్పుడన్నా అనుమానం- గతం అది గుర్తు రావాలి. మ్యారేజ్ అయ్యాక అంటే నీకు వీళ్ళ అనుమానం పెద్దగా గుడికి గుడికి పోయేస్తారంట. వెళ్ళింది. గుడికి నీకు ఇంటికి ఎలా అనుమానం వస్తుంది? కాదమ్మా గతం గుర్తులేదు, గుడికి ఎలా వస్తుంది ఇంటికి? కొన్ని కాదు విషయాలు నువ్వు. కొంతమంది వ్యక్తులే గుర్తులేరట, అన్ని గుర్తున్నాయంట మిగతావి. 9 బ్యాక్ కదా మేడం జరిగింది. ఆ జరిగింది నాకు గుర్తులేదు. ఇప్పుడు తినతో కలిసి ఉన్నాక జరిగినవని మీకు చెప్పాను. తను మీకు చెప్తున్నా ఏమ్మా ఏమన్నా బుద్ధి ఉందా? పెళ్లి రోజు వచ్చి విడాకులు ఇవ్వండి అని అట్లా అడుగుతారమ్మా. టూ మచ్ అనిపించట్లా మీకు? మేమే ఎవరో ఉన్నంతలో కలిపి పంపిస్తాం ఎవరినైనా. విడాకులు ఇవ్వడానికి ఇక్కడ ఏమైనా రాసి అవును పెట్టుకొచ్చినావా? మేడం, తను అలా టార్చర్ పెడుతుంటే నేను ఏముంటాను చెప్పండి మీరే. ఏదైనా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వపోయావా? ఇచ్చావా ఎక్కడ ఎప్పుడైనా? న్యాయం జరగలేదు మేడం. జ్యోతి పెళ్లి రోజు అనుకుని ఇక్కడికి వచ్చారా? ఇక్కడికి వచ్చాక నేను పెళ్లి రోజు మ్యారేజ్ లో గుర్తొచ్చింది. తెలుసు సార్ నాకు. తను అన్నారు వేరే దగ్గర న్యాయం జరుగుతుంది, నువ్వు మంచిదేనో నేను చెడ్డానో అక్కడ మాట్లాడుకుందరా, వాళ్ళు మనల్ని కలుపుతారు అన్నారు సార్. ఏదైనా నిజాలు మాట్లాడితేనే కదా మాకు అర్థం అవుతుంది. ఇద్దరు ఎవరి సైడ్ వాళ్ళు మాట్లాడేసి వదిలేస్తున్నారు. నేను అనుమానించట్లేదంటే నేను అనుమానించట అయిపోయి ఫినిష్ లేసి వెళ్ళిపోవచ్చు. బ్రో ఏదన్నా సద్దుమనకు అవ్వాలి అంటే కనుక నువ్వు డైరెక్ట్గా ఒకసారి విడాకులు అంటున్నావు, ఒకసారి కౌన్సిలింగ్ అంటున్నావు, రకరకాలు అంటున్నావు. అసలు ఇప్పుడు మ్యారేజ్ డే రోజు అతను క్లియర్ కట్ నాకు విడాకులు ఇచ్చేది ఇష్టం లేదు సార్. లేదు నీకు అతను క్లారిటీగానే ఉన్నాడమ్మా. నేను సంతోషంగా నీకేం ఉంటే కావాలి? చాలు, ఎవరు సంతోషంగా రోజు చాలు. వచ్చి కొడుతున్నా నీకు ఓకేనా? జ్యోతి నీకేం కావాలి? మనిషి మారాలా? నన్ను టార్చర్ చేయకుండా ఉంటే చాలు మేడం, ఇంకేం లేదు మేడం. ఆవిడ నేను టార్చర్ చేయట్లేదు మేడం, నన్నే చేస్తున్నాడు అంటుంది ఆ అమ్మాయి. మరి దానికి ఆన్సర్ చెప్పి ఆ అమ్మాయి చెప్పి అడిగే వాటికి వస్తాడు, ఫోన్ చూస్తాడు, అనవసరంగా గొడవ పడతాడు, 1 గంట దాకా తిడతా ఉంటాడు, సిగరెట్లతో కాలుస్తాడు అంటుంది. ఏం మాట్లాడాలి? మరి నేను ఎప్పుడైనా వస్తే అన్నంగా వండిసి పెట్టలేదా? ఇంట్లో ఆడదే దేనికుంటే అది వండిసి పెట్టడానికే కదా. మరి పెట్టలేదని చెప్తున్న వాళ్ళతో ఏమో ఆడదు వండి పెట్టడానికే ఉంది, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. మరి అదే కదా మేడం. మరి అంత నచ్చలేనప్పుడు అంత నచ్చలేనప్పుడు వదిలేసుకుంటే మంచిది. ఇంకెందుకు? నేను నచ్చలేదని చెప్పలేదు కదా ఆయన నీకు. నోటి నుండి నచ్చలేదని ఒక్కసారి చెప్పలేదు కూడా కదా. వదిలేస్తా నువ్వు రాగానే అనట్లేదమ్మా. విడాకులు అడుగుతున్నావు, పెళ్లి రోజు నువ్వు పోయి విడాకులు మాత్రం అడుగుతున్నావు. వద్దు మేడం, తన టార్చర్ నేను భరించలేను నాకు. ఓకే, ఇక్కడ ఈ ఇంట్లో మాకు అర్థమైంది ఏంటంటే నువ్వు ఒకదానివే టార్చర్ పడుతున్నావు, ఆయన టార్చర్ పడుతున్నా సర్దుకోవడానికి రెడీ అవుతున్నాడు. మీరు అలాగంటున్నారు, ఆ టార్చర్ భరించలేక నేను వదిలేద్దాం అనుకుంటున్నాను. నా బిడ్డతో నేను ఏదో ఆఫీస్లో ఏదో వర్క్ చేసుకుని నేను బతకగలను. నేను అసలు నాకు మ్యారేజ్ డే లేదు, ఏమీ లేదు, నాకు వద్దు అసలు అనేసాను. నేను ఇలాగే బతుకుతాను. సరే లాస్ట్ మ్యారేజ్ ఎలా ఉన్నారు? లాస్ట్ ఇద్దరం- మ్యారేజ్ బాగా చేసుకున్నారా? 5th మ్యారేజ్ డే అప్పుడు ఇలా చిన్న చిన్న ఇక్కడ. తగులే సార్. అప్పుడు అప్పుడు కూడా ఇంత చిన్న చిన్నవే. సరే. ఈసారి పెద్దది. అంటే ఈసారి ఏంటంటే మరి బాగా అంత నా పెద్దగా ఏం మనసు- చేశారండి? అత్తమాను టార్చర్ పెడుతుంటే ఎవరుంటారు మేడం ఇంట్లో? ఏమా పెళ్లి రోజు విడాకుల కోసం ఇక్కడ దాకా వచ్చారా? నిజంగా ఈ ప్రోగ్రామ్ గురించి తెలిసే వచ్చారా మీరు? అంటే నాకు తెలియదు మేడం, తనకు తెలుసు. అబ్బా, ఇప్పుడు దాకా ఇన్ని 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం మేము అంటే ఇట్లాంటి నేను ఇది programs. చూడలేదు మేడం, నాకు తెలుసు ఎప్పుడు మేడం, నాకు చూడలేదు. తెలుసు. నిజం అర్థం అవుతుంది తల్లి. టీవీ పెడుతూనో యూట్యూబ్ చూస్తేనో ఇలాంటి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. మామూలు వాళ్ళు చూస్తారా లేదా నాకు ఉంటాయి తెలియదు కానీ కానీ. మేడం నాది దాటి గురించి ఇంట్రెస్ట్ పెట్టలే. మా ఇక్కడికి వచ్చి నిజాలు మాట్లాడండి. మీకు మ్యారేజ్ గిఫ్ట్ అంటూ ఇవ్వడం స్టార్ట్ చేసామంటే దారుణంగా ఉంటాయి పరిస్థితులు. లేదు మేడం, ఆమె ఎప్పుడు టీవీ చూస్తున్నది ఇంట్లో, తెలియకుండా ఉండదు. కానీ నాకు తెలుసు ఇక్కడ వచ్చి న్యాయం దొరికిద్దని తెలుసు. కానీ ఆమెకు తెలుసు టీవీ చూస్తూ ఉంటుంది ఇంట్లో, ఎనీ టైం టీవీ చూస్తారు, అలా సీరియల్. అమ్మాయి మాట్లాడిన వాటిలో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో మాకు తెలుసు. కనీసం ఇక్కడికి వచ్చే వాళ్ళు నిజం మాట్లాడాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఇంతసేపు అడుగుతూ ఉంటాం. రాజు ఒక్క ఫైనల్ మాట సార్ ఏమన్నా అమ్మాయికి గతం ఉంది కానీ ఏమన్నా అనుమానం ఉందా నీకు? లేదు సార్, అది ఇప్పుడు నీకు ఏ అనుమానం లేదు? నాకు ఇప్పుడు దగ్గర దాకా నుంచి ఏం చెప్పలేడు, అనుమానం అంతే. లేదని అంటున్నాడు. Right. నాకు నమ్మకం ఉండదు సార్, నా మీద నమ్మకం ఉండాలి, నాకు అంతే, ఇంకేం లేదు. నాకు నమ్మకం అమ్మా, ఉండదు. విడాకులు తీసుకొని కానీ ఏం టార్చర్ చేద్దాం అనుకుంటున్నావు? ఎందుకంటే ఎందుకు టార్చర్ అని ప్రశ్న. నువ్వేం పని చేయట్లేదు కదా, ఒక ఆఫీస్ లో చూసుకుంటాను మేడం. ఇండివిజువల్ గా నువ్వు ఆఫీస్ చూసుకొని చూసుకొని నా బిడ్డను పెట్టుకో. నీ బిడ్డ ఏంటి? ఆయన పుట్టలేదా తనకి పిల్లాడు? బిడ్డే మేడం, అందుకే కదా ఎన్ని బాధలైనా కలిసి ఉన్నాం ఇప్పటి వరకు. కానీ తను నన్ను టార్చర్ పెట్టి వదిలేస్తే నేను ఎలా ఉంటాను అమ్మా, మేడం? నీకు స్వేచ్ఛ కావాలని అడుగుతున్నావు, ఆయన అయితే భార్య కావాలంటున్నాడు. పిల్లాడిని ఇచ్చేసి వెళ్ళిపో, నీ ఇష్టం. స్వేచ్ఛ అంటే సరే, ఒకే ఇంట్లో ఉంటాను, తన మట్టుకు తను బతకమంటాను చెప్పేది మేడం. కూడా వినమ్మా. ఒక మాట పిల్లోడు మీద నీ మాట ఒకరి పుట్టే మాట్లాడితే కదా, పిల్లోడు ఇద్దరు ఉన్నా కదా రాజుగారు. వచ్చింది పిల్లోడు. ఆగండి, మాట్లాడుతున్నారు కదా, మాట మీద మాట మాట్లాడితే ఎలాగా? వినండి చెప్పేది ఏంటి? ఖాళీ కూర్చొని చెప్తున్నారండి ఇక్కడ. సారీ మేడం. కాదు నాన్న, ఇక్కడికి నువ్వు విడాకులు కావాలని నువ్వు వస్తున్నావు కదా, నిన్ను పంపించేస్తాం విడాకులు ఇచ్చి. పిల్లాడిని ఇచ్చేసే మెయింటెనెన్స్ ఇవ్వడు, ఏమి ఇవ్వడు, విడాకులు రాయించి పంపిస్తాం నీకు. పిల్లాడిని ఇచ్చేస్తావా? తీసుకొచ్చి ఇచ్చే పిల్లాడిని. పిల్లని ఇవ్వను మేడం, అమ్మ అసలైన మ్యారేజ్ యానివర్సరీలో ఉంది కదా నీకు పిల్లని హ్యాపీగా? ఇవ్వను అసలు. పిల్లడు నా దగ్గరే బతుకుతాడు, నేనే అరే పెంచుతాను. నువ్వు ఒక్కదానివే కనలేదు కదా నాన్న. అందుకే కదా మేడం ఇలాంటి టార్చర్ పెళ్లి వస్తుంది. చేసుకున్నాం. ఒకే ఇంట్లో ఏం నుండి టార్చర్ తల్లి? అనిపిస్తున్నాను. నువ్వు చెప్పిన మాకేమీ పెద్దగా నమ్మకం కలగట్లా. నీకు ఇప్పుడు మీ ఇద్దరికి మ్యారేజ్ గిఫ్ట్
మా షో నుంచి ఇస్తాం మరి చూడండి. ఇన్ని సంవత్సరాల నుంచి బతుకుతున్నది అందుకే కదా సరే మేడం. అమ్మా, నా బిడ్డ ఇప్పటివరకు నువ్వు చెప్పింది మేము విన్నాం కదా. జ్యోతి గారు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, మిమ్మల్ని టార్చర్ పెట్టారంటే నమ్మే సఖ్యంగా అస్సలు లేదు నాకు. సరే మీ పెళ్లి రోజు అంటున్నారు కాబట్టి ముఖ్యంగా మీకే ఒక స్పెషల్ గిఫ్ట్ మా షో నుంచి మీకు ఇస్తాం, ఓకేనా? ఓకే మేడం. విత్ యువర్ పర్మిషన్ సార్. యా షూర్. నేను కేక్ అనుకుంటున్నారేమో, కేక్ కాదు. రండి. నీకోసం ఇంకొక గిఫ్ట్ కూడా ప్లాన్ చేసాం మేము. రండి. బాగుందా మన గిఫ్ట్? తెలుసా వాళ్ళు ఎవరో నీకు? మేడం సార్ ఈ రోజు నుంచి కలిసే ఉంటాం. అబ్బాబాబాబాబాబా. ఇప్పుడే కదా మా విడాకులు కావాలి. అయ్యా, అయ్యా, అయ్యా. మేడం అదేం కదా, ఉండు కూర్చో కూర్చో తల్లి. ఉండు హలో. ఏంటమ్మా మేడం, హడావిడి? రండి, రండి, మీరు ఇప్పుడే కదా మా విడాకులు అడిగావు. అమ్మా ఇంకా ట్రైన్ కి చాలా టైం ఉంది, దా కూర్చో. ఏ పాప నడవలేకపోతుంది, సిగరెట్ తో కాల్చారు కదా. నాన్న కూర్చో. కూర్చో, మనం కూడా కూర్చో. ఎవరు వాళ్ళు? వాళ్ళు ఏంటి అంత సీరియస్ గా చూస్తున్నారు నిన్ను? తెలియదు మేడం. ఏమ్మా జనాభాలు రెక్కలు రాయటానికి వచ్చారనుకున్నావా? ఎవరో ఇద్దరు, మరి ఎందుకు షాక్ అయ్యావు? తెలియదు అలా ఎవరో నాకు. షాక్ అయ్యావు కదా, భర్తను తీసుకుని పరిగెడుతున్నావు కదా, భర్త చేయి పట్టుకుని పరిగెడుతున్నావు కదా, లెటర్స్ గో అని. ఏ రిటర్న్ గిఫ్ట్ అక్కర్లేదు, మనం కలిసి ఉందాం అని అంటున్నావుగా. ఇందాక వరకు ఎంత వాదించా ధైర్యంతో వాదించా వస్తారో ఏమండి అసలు. పదండి, ఏమండి ఏమో పదండి యాక్సిడెంట్ అని వల్ల ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకాలు మళ్ళీ తిరిగి వచ్చినాయా? అప్పుడు జ్ఞాపకాలు లేదు సార్, పోయినాయి అన్నా వాళ్ళు కదా. ఎవరో నాకు తెలియదు. ఒకసారి కళ్ళల్లో పెట్టి కళ్ళు చూసుకో. ఓయ్, నీ ముందు కూర్చోబెట్టాం ఇద్దరిని తీసుకొచ్చి, వాళ్ళు ఎవరో నీకు తెలియదా? ఎందుకు లేసావు మరి సీట్లో నుంచే? ఆ సింబల్స్ కనిపిస్తాయి చూడు, ఆ కళ్ళల్లోకి చూడు, ఇమోజీలు కనిపిస్తున్నాయి చూడు, ఆ మొహంలోని ఈ మొహంలోని. హలో అంటున్నాడు, హాయ్ చెప్పు, తీపి గుర్తులు. అమ్మా అమ్మా వాళ్ళు మాట్లాడుతున్నారు, మాట్లాడు. చూడు. బాబాయ్, తలకాయ మొత్తం గిద్దికేస్తుంది ఆవిడ. ఆ కళ్ళు కళ్ళు ఎవరైనా అడుగుతున్నారుగా. తెలియదా నీకు? తెలియని పిల్లలకి ఎలా చూస్తారు కళ్ళు మేడం? కలపమంటున్నాడు, ఫస్ట్ చూసిన తర్వాత కదా అర్థమయ్యేది మనకి. చూసి మాట్లాడు, తెలియదా మీకు? తెలియదు సార్, తెలియదు, అతను ఎవరో తెలియదు అసలు. ఎదురు తెలీదా? అమ్మా ఇది మీకు సంబంధించిన ఎపిసోడ్ కదా, మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ కదా. మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ లో బయట వ్యక్తులను కూర్చోబెట్టంగా మేము. వాళ్ళు ఎవరో మేము చెప్పించమా వాళ్ళ చేత? చెంప పగిలిపోద్ది నీకు నిజం మాట్లాడపోతే. ఇప్పటికే చాలా సేపు ఓపిక పట్టి విన్నాం తెలుసా. మళ్ళీ యాక్సిడెంట్ మెమరీలు ఏవో అంటున్నావు కదా. కొంతమందిని మర్చిపోయిందంట పాప. నీకు నాన్న చెప్పండి అసలు మీరెవరో చెప్పండి. నా పేరు నాగరాజు మేడం. 18 years కిందట ఇక్కడనే పని చేస్తుంటా మేడం. నేను పని చేసినప్పుడు రాపిడో కొడుతున్నప్పుడు ఇట్లా పరిచయం అయింది. పరిచయం అయిన ఎన్ని ఇయర్స్ తర్వాత బ్యాక్ తమ్ముడు? 8 years సార్. 8 8 years. సంవత్సరాల కిందట. 8 సంవత్సరాల క్రితం. పరిచయం అయింది సార్. పరిచయం అయిన తర్వాత ఇట్లా ఇద్దరం మంచి మాట్లాడుకున్నాం, చేసుకున్నాం సార్. మంచిగా ఫ్రెండ్లీగా ఉండేది. దాని తర్వాత లవ్ ప్రపోజ్ చేసింది. ఎవరు అమ్మాయా? ఆ అమ్మాయి ప్రపోజ్ చేసింది. అంతవరకు నేను లవ్ చేయ, నాకు ఇష్టం లేదు అంటే గిట చెప్పకుంటేనే లవ్ చేసింది. ఆ విషయము కొన్ని రోజుల తర్వాత చెప్పింది. చెప్పిన తర్వాత నాకు ఇలాంటి ఇష్టం లేదు అది అంటే, అయినా కానీ బలవంతంగా పెళ్లి చేసుకున్నారు డీడీ చేసి. ఏంటి పెళ్ళైందా మీకు? పెళ్లి గిట అయ్యింది. ఎప్పుడు 8 years బ్యాక్? అమ్మని అందుకనే యాక్సిడెంట్ అని ఒక మధ్యలో ఒక ర్యాపిడో డ్రామా మీన్స్ పడేసావు అమ్మాయిని యాక్సిడెంట్? లేదు లేదు సార్, నాకు కూడా తెలియదు సార్ ఇట్లా జరిగిందని. 6 ఏళ్ల నుంచి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకొని ఉంటుంది, మరి ఇంటికి రావట్లేదు. నువ్వేం చేసావు ఇప్పటిదాకా? లేదు సార్, నేను ప్రతి ఒక్కటి పోయి నేను కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్ లా. అక్కడిక్కడ దేలా దీని గురించి నాకు కూడా తెలియదు. దాని తర్వాత ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటే నేను ఆ కంప్లైంట్ చేయడానికి వస్తే, సార్ మీ మేడం ఇక్కడ వచ్చి ఉంది కనిపించింది అంటే నేను వచ్చిన ఇట. నాకు కూడా తెలియదు సడన్ గా నాకు ఇంతోటి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఇటా సార్ ఇటా మీ మేడం ఇక్కడ ఉంది, మీరే ఏం చేస్తారు అది మరి అంటే 6 సంవత్సరాల నుంచి నువ్వేం చేస్తున్నావు? వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా సార్ ఉన్నావా? నేను సిన్సియర్ గా తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఉండ ఒక వైఫ్ ని మంచి చూసుకోవాలి నాకు ఉంటాయి కదా మేడం. అవునమ్మా, భార్య కనిపించట్లేదు, ఎక్కడుందో తెలియదు, నువ్వేదో వెతుకుంటావు కదా ఇప్పటిదాకా. నేను ఎత్తికిన మేడం, చాలా సార్లు ఎత్తికిన దేళ్ళ. వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఊరు అవేం తెలియదా మీకు? నాకు అప్పుడు ఎవరికి ఏం చెప్పలేదు మేడం. ఫోన్ చేస్తే ఫోన్ ఏమో బ్లాక్ లిస్ట్ లో పెట్టుకున్నది. వేరే నెంబర్ తో ఫోన్ చేసి కూడా ఫోన్ కూడా ఎత్తుతలేదు. పెద్దల పెళ్ళేనా? పెద్దల పెళ్లి కాదు సార్, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ సార్. ఎంతకాలం ఇద్దరు కాపురం చేశారు? మేము 1 year రూమ్ లోనే ఉన్నాం సార్. రూమ్ లో ఉంటే పెద్దలకు తెలియకుండా ఎవరికి తెలియకుండా సీక్రెట్ గానే ఉన్నారు? ఉన్నాం సార్. ఉన్న తర్వాతనే పెళ్లి చేసుకున్నాం సార్. పెళ్లి చేసుకున్న తర్వాత దానికి ప్రెగ్నెన్సీ గిట్ అయింది సార్. తనకి ప్రెగ్నెన్సీ కూడా వచ్చిందా? ఓకే. అయితే ఆ విషయం అంటే వాళ్ళ ఇంట్లో తెలిసే బాగుండదు అని తానే సార్ అబార్షన్ గిట అవన్నీ చేపించుకున్నది. పిల్లలు వద్దు, తల్లిదండ్రులకు తెలియదు కాబట్టి పిల్లలు వద్దు అని అనుకుంది. పిల్లలు గిట వద్దు. తర్వాత కడుపు అయిన తర్వాత చెప్పిన తర్వాత మా వాళ్ళని నేను చూడలేకపోతా, ఒకవేళ ఈ విషయం తెలిస్తే వాళ్ళు బాధపడతారు, ఎటైనా చేసి అబార్షన్ చేపియని అన్నది. అన్న తర్వాత సరే ఎందుకు బలవంతం అడిగిస్తున్నావు, తెలిసే మంచిదే కదా, పెళ్లి చేసుకున్న ఇన్ని రోజులకు తెలియకుండా ఉండదు కదా సార్. తర్వాత జంప్ ఎప్పుడు చెప్దాం అనుకున్న లోపలనే తను ఏం చేసిందంటే ఎటైనా చేసి బలవంతం చేయించి అబార్షన్ కడుపు
తీపించుకున్న తర్వాత ఇంట్లో నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, నేను ఇంటికి పోయి వస్తా అని చెప్పింది. ఇక పోయిన తర్వాత అక్కడే పోయింది సార్, మళ్ళీ రాలేదు. ఇంకంతే ఫోన్ చేసినా ఫోన్ సరే, ఫోన్ 6 ఏళ్ళ కలసలేదు. తర్వాత మా వాళ్ళు కనుక్కొని ఫోన్ చేస్తే మాత్రం నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఆ అమ్మాయి ఏమైపోయిందో నాకు తెలియదండి అని అనొచ్చు కదా, ఏం చెప్దామని వచ్చావు ఇక్కడికి? మేడం నేను లవ్ చేసిన కదా మేడం, లవ్ చేసి పెళ్లి చేసుకొని ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేకపోతే నేటా మేడం ఇంకా ఆ పిల్ల కోసం వెయిట్ చేస్తున్నావు నువ్వు? వెయిట్ చేస్తున్నా మేడం. ఈడికి దగ్గర 5-6 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మేడం. ఈయన ఈడికి పెళ్లి చేసుకొని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొని ఒక బాబుని కనింది తెలుసా? మేడం 5 నాకు years ఆ విషయం- బాబున్నాడు. ఈ విషయం నాకు నాకు తెలియదు కూడా మేడం, వాళ్ళిద్దరే తెలియదు మేడం. తెలియదు. నీకేం తెలుసు? నాకు తెలియ విషయం జరిగింది, వాళ్ళ ఇంట్లో కూడా చెప్పలా, నాకు ఈ విషయం జరిగింది. బాబు మీరేంటమ్మా? చెప్పండి ఏంటి మీ స్టోరీ ఏంటి? పని చేస్తూ ఉంటాను సార్ నేను ఒంగోలులో. ఓయో రూమ్లో వచ్చి కనబడి మాట్లాడేది. సారీ, ఓయో రూమ్లో నేను వర్క్ చేస్తుంటా. నువ్వు వర్క్ చేసేది ఓయో రూమ్ లో? అవును సార్. అక్కడికి అమ్మాయి వచ్చిందా? మామూలుగా వచ్చి మాట్లాడుతూ ఉండేది అప్పుడప్పుడు, తన ఫ్రెండ్ కోసం వచ్చాను అట్లా మాట్లాడుతూ ఉండేది. ఓకే. సో అట్లా మాట్లాడగలిసి ఎంతకాలం క్రితం ఇదంతా? 10 years బ్యాక్ సార్. సో ఇది కూడా వీళ్ళు మ్యారేజ్ కంటే ముందు. అది 8 years, మీది 10 years. వీళ్ళతో నాకు తెలియదు సార్. అదేలే, ఇది 6, 8, 10, నువ్వే సీనియర్. చెప్పండి. ఇట్లా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేది. కొద్దిగా ముందు ఫ్రెండ్లీగా మూవ్ అయింది. ఓయో రూమ్ కి రెగ్యులర్ గా ఎన్నిసార్లు వచ్చేది అయ్యా? డైలీ వచ్చేది మేడం. మంత్లీ డైలీ వచ్చేదా? అంటే కస్టమర్ కింద వచ్చేదా? అక్కడ ఎవరినైనా Friend కోసం కలిసి వచ్చాను చెప్పేసి సార్. తన ఫ్రెండ్ గురించి వచ్చి నువ్వు ఓయో రూమ్ లో పనిచేస్తే నీతో? ఓయో రూమ్ లో రెగ్యులర్ గా ఉండే ఫ్రెండ్ ఎవరు? అంటే మీ ఓయో రూమ్ లో అలాగే ఉంటారా? అంటే మేము అక్కడ జాబ్ చేసుకునే వాళ్ళం కాదు, ఆహా, జాబ్ చేసుకునే వాళ్ళ కోసం వచ్చేది. నేను అక్కడ జాబ్ చేసేవాడిని. ఆ. తను ఫ్రెండ్ ఉన్నాడు లోపల అంటూ ఫ్రెండ్ అది ఒక ఫ్రెండ్ రోజు ఎక్కడ ఉంటాడు ఆయన ఓయో అంటే రూమ్ లో? అబ్బాయే కాదు అమ్మాయి కూడా ఉందంటూ చెప్పేది నాకు. మనం అట్లా పోం కదా మేము. ఆ కానీ జాబ్ వాస్తవం ఏంటంటే నీ గురించి వచ్చేది అంతే కదా, మీ ఇద్దరు కనెక్షన్. ఓకే, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ. ప్రపోజ్ చేసింది సార్. ప్రపోజ్. అందరికి మీరేనా? నాకు అమ్మ నాన్న ఎవరు లేరు, నేను నేను అంటే సరే ఆలోచించుకొని చెప్పు అని చెప్పింది. ఏమో జ్యోతి, ఇది కూడా యాక్సిడెంట్ కి ముందేనా? ఏమో తెలియదు సార్, నాకు యాక్సిడెంట్ అవడం వల్ల మేము గుర్తున్నావా ఈ ప్రోగ్రామ్? ఇప్పుడు గుర్తున్నావా మేము? మమ్మల్ని కూడా సార్, మర్చిపోయావా? ఇప్పుడైతే అసలు నాకు అంత episode లో ఎప్పుడు గుర్తుంది చూడాలి సార్. అంటుండండి. ఇప్పుడు 6 years నుంచి గుర్తుంది అంత. అంతకు ముందు ఏం అన్ని జరిగిందో నాకు నాటకాలు గుర్తు లేదు సార్. ఓన్లీ 6 years నుంచే నీకు అన్ని అన్ని గుర్తున్నాయి? గుర్తుంది అంతకు ముందు లేదు అసలు. సో వీళ్ళిద్దరు కాకుండా ఇంకో నలుగురు కూడా ఉండుండొచ్చు. లేదంటే ముగ్గురు నా గురించి అమ్మా నువ్వు బాధపడుతున్నారు నిలబడకమ్మా, కదా. ప్రతిసారి అంత గౌరవాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం. కూర్చోండి. లేదు సార్, ముగ్గురిని కలిసి తీసుకెళ్ళిపోతాను బాబు. మేము ముగ్గురు అంటే ఆ కలిసి ముగ్గురు నేనా? ఆ ముగ్గురిని పట్టుకెళ్ళిపోతావా? ఎందుకు? మరి ముగ్గురు నా గురించి బాధపడుతున్నారు కదా సార్. ఇంకో ఇద్దరు అమ్మా, వస్తారు, వాళ్ళు ఇప్పుడే కూడా కదా పట్టుకెళ్తావా? వాళ్ళిద్దరు మాకు తెలియదు అన్నావు. మరి నాకు తెలీదు, మరి వాళ్ళ ముగ్గురు నా తెలీదు, గురించి ఇంకో బాధ- తెలియదని ఇప్పుడే చెప్పాను కదా మేడం దగ్గర, వీళ్ళిద్దరు తెలియదని. అతను ఎవరు వీళ్ళిద్దరు? ఇష్టమేనా? నీ భర్తకు మరి అక్కర్లేదా? ఏం చేయమంటారు సార్? ముగ్గురు నా గురించి బాధపడుతున్నారు. నాకు తెలియక ముందు యాక్సిడెంట్ అవ్వకముందు ఏమని జరిగింది పిచ్చేమని అది. ఉందా? బయట ఇంకో ఇద్దరు ఉన్నారు, ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకో నలుగురు ఉన్నారు. అయితే ఏం చేయమంటారు సార్? అందరిని అందరిని పట్టుకెళ్ళిపో. తీసుకెళ్ళి- ఒక లారీ తెచ్చుకుని అందరిని ఎక్కించుకుని వెళ్ళిపో. ఇది నా సెట్ అవ్వదు సార్, ఇప్పుడే 2-3 అన్నది, ఇంకా వెనకాల 4-5 లేదు అన్నది. సార్, మీ కాలు చేతులు పట్టుకుంటారు, నాకు న్యాయం వద్దమ్మా, చేయండి మా సార్. కాళ్ళు మా చేతులు ఎందుకు కానీ అక్కడ కూర్చో. కాసేపు అయినా మమ్మల్ని కూడా మర్చిపోయేలాగా ఉన్నాను అట్లాగో. నేను పెళ్ళాక ముందు మంచిగా ఉంటది అని అనుకున్నా, కానీ ఇలాంటిది నాకు ఇప్పటిదాకా తెలియదు. పోన్లే, పెళ్లి చేసి పెళ్ళైనా పెట్టారు, బాగానే ఉంది. పెళ్లి చేసి పెట్టారు, ఇలా చూడు, చేసి నువ్వు నాకు marriage ఇంకా మేము వెతికితే anniversary- ఇంకెంతమంది దొరుకుతారు? యానివర్సరీ గిఫ్ట్ అనుకుంటే ఏదో వచ్చావు, నీకు డబల్ బొనాన్జా. ఏం చేద్దాం? అంటే ఎన్ని రోజులు నాకు మోసం చేసావు నువ్వు వీళ్ళిద్దరు ఉంచుకొని? అటు నువ్వు డైలీ చేయలేదు వెళ్తా సార్, ఉన్నావు. అంతకు ముందు జరిగింది. అది కాదు. అంతకు ముందు జరిగింది, నేనేం చేస్తాను చెప్పు? నా- నాకు నువ్వు తెలియదు డైలీ జరిగింది ఇంటికి అది. రావట్లేదు, మా డైలీ అమ్మ మా వెళ్తున్నావు, నాన్నకి అక్కడ ఫోన్ తిరిగి చేయి, వాళ్ళు వెళ్తున్నావు. చెప్తారు, నీకు తెలుస్తుంది. ఉండమ్మా, మీ ఇద్దరు ఒక్క 2 నిమిషాలు ఆగండి, అతను ఏదో ఇంకా పూర్తి చెప్పి అవ్వలేదు సార్. ఇంకా చెప్పండి. యాక్సెప్ట్ చేస్తా అని చెప్పాను. రైట్. 2 days తర్వాత చెప్పాను. ప్రపోజ్ చేసిన 2 days తర్వాత ఓకే చెప్పారు. రైట్. అంటే ఆలోచించుకొని అర్థమైంది. అమ్మా నాన్న లేరు కదా, తన్నే ఇంకా నా లావకమనుకుని నేను ఫిక్స్ అయిపోయి చెప్పాను. Hmm. గుళ్ళకి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాం. అబ్బా, కాదు తమ్ముడు, ఓయో రూమ్ కి వచ్చినటువంటి అమ్మాయి రిపీటెడ్ గా మాట్లాడినంత మాత్రాన ఒక లైఫ్ పార్ట్నర్ కింద ఎలా డిసైడ్ అయిపోతారు? అప్పుడు అంత మెచ్యూరిటీ లేదు కదా అతను సార్. ర్యాపిడో బండి ఎక్కిందని చెప్పి అతను పెళ్లి చేసుకున్నాడు, నీవేమో వచ్చి ఓయో రూమ్ కి వచ్చిందని వీళ్ళు నువ్వు- నాకు తెలియదు. నీకేమీ తెలియదులే, నీ గురించే మాట్లాడుతున్నాను. ఎవరి వీళ్ళ గురించి నాకు ర్యాపిడోల తెలీదు. మీద ఓయోల్లోని పెళ్లి చేసేసుకుంటే అసలు వెనక ముందు చూడకుండా ఇలాగే ఉంటది. అంటే నాకు ఫ్యామిలీ లేదు కదా, ఇంకా లవ్ వాజ్ ఫస్ట్ డేట్ సార్. చేసుకున్నాక ఏం జరిగింది నాన్న? ఓ 5 months నాతో ఉండింది. 5 months. అవును మేడం. పిల్లలు ఇప్పుడే వద్దులే, కొద్దిగా సెటిల్ అయిన తర్వాత తను కూడా ఏదైనా జాబ్ చేసుకుంటా అన్నది. జాబ్ చేసుకున్న తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దామని 5 months ఉన్నాము. తర్వాత ఒక రోజు నాకు ఓటీ పడింది, టైం లేట్ అయింది, నైట్ ఓకే. 11 అట్లా అయింది మేడం. ఆటో యాక్సిడెంట్ అయింది. అది తినవల్లే నాకు డౌట్గా ఉంది. నాకు యాక్సిడెంట్ అయింది, నేను హాస్పిటల్లో నాకు పడుంటే తెలీదు సార్, ఇదిగో మేడం తెలీదు అసలు. నీకేమీ తెలియదు. బా, బ్యాక్ నుంచి ఆటో వాడు గుద్దేశాడు. అంత సీరియస్ గానా? 6 బోన్ ఇదంతా ఇదైంది. అంటే ఏంటి, నేను చంపాలనుకుందా? 1 week నేను హాస్పిటల్లో కోమాలో ఉన్నాను సార్. అది అర్థమైంది తమ్ముడు. తిని చంపించి తన వల్ల తను ఏమో అసలు అని doubt రాలేదు పడ్డా. సార్.
హాస్పిటల్కి కూడా రాలేదు. ఓకే ఓకే నువ్వు 1 వీక్ నేను హాస్పిటల్లోనే పడి ఉన్నా. రైట్ రైట్ ఓకే. నన్ను చూడడానికి కూడా రాలే. సో దాని నుంచి నీకు డౌట్ వస్తుందా ఈవిడే గుర్తించిందని? తర్వాత కనపడలేదు సార్ నాకు. నేను పెళ్ళైనప్పుడు బయటికి వెళ్ళొస్తానని చెప్పింది. ఈవిడ ఆటో నీకు కూడా ఎప్పుడైనా యాక్సిడెంట్లు అయినాయా? నాకు అంత అవ్వలేదు మరి మేడం. అలాంటి ఆవిడ కావాలని నాకు గింజ అంతే ఆక్సిడెంట్ అలా బయటికి వెళ్ళి వస్తానండి. పొద్దున పోయి సాయంకాలం దాకా అలా. సరే ఫ్రెండ్స్ కోసం వెళ్ళి నేను ఫోన్ చేసినా కూడా ఫ్రెండ్స్ ఇంటికాడ ఉన్నాను. అది బాబు తమ్ముడు నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో. నెక్స్ట్ నీకు ఆటో కాదు లారీయే. ఫ్రెండ్స్ ఇంటికాడ ఉంటాను అంది. ఇలా తిరిగి పోతున్నాను నాకు తెలియదు కదా. ఇంటి దగ్గర పోద్దని ఈ దగ్గర పోయి తిరిగి వెళ్ళేది నాకు తెలియదు కదా. ఫ్రెండ్స్ గా డైలీ పోతా ఉంటది. సరే నేను సందేహం పడినాను. నేను భార్య మీద నమ్మకం ఉందని సందేహం పడినాను. మరి అదే అర్థమైంది. అసలు ఈ మధ్య కాలంలో మీకు కాంటాక్ట్ లోకి వచ్చిందా తను? ఇప్పుడైనా మీరు రాలేదు మేడం ఇంతవరకు ఒక్కసారి గిట ఫోన్ కూడా చేయలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నది. ఇప్పుడు పెళ్లి గిట ఎందుకు చేసుకున్నా గిట నాకు ఇంతవరకు క్లారిటీ గిట లేదు మేడం. ఆవిడకి మధ్యలో ఏంటంటే మిమ్మల్ని అందరినీ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకి ఒక తెలియనటువంటి యాక్సిడెంట్ అయ్యి అక్కడితో ఆవిడకి మెమరీ అంతా పోయిన తర్వాత ఇతను కలిశాడంటే ఇతను పెళ్లి చేసుకుందంటే దానికి ముందు జరిగినటువంటి మనుషులు గుర్తున్నారు, లవర్స్ గుర్తులేరంట. ఓన్లీ సార్ కనీసం వాళ్ళ పేరెంట్స్ అనే పర్మిషన్ ఇవ్వాలి కదా సార్. ఆ మాత్రం గిట లేనే లేదు. అదేనమ్మా వాళ్ళ పేరెంట్స్ గుర్తున్నారు, మీ ఇద్దరే గుర్తులేరు. యాక్సిడెంట్ ముందు ఆయన పరిచయం, యాక్సిడెంట్ తర్వాత నువ్వు పరిచయం. మీరిద్దరిని మర్చిపోయి 6 ఏళ్ల తర్వాత మళ్ళీ 6 ఏళ్ల క్రితం ఈయన ఇదే ఫస్ట్ పెళ్ళి అనుకొని పాపం మూడో పెళ్లి కాదు మేడం. అంటే ఏమన్నా అంటే నేను ఇంటికాడికి వెళ్ళి నాకు చెప్తా ఇట పెళ్ళి అయింది ఇట నేను ఒకసారి తీసుకొని వస్తా మామూలు అక్కడ ఆల్రెడీ ఒక బకరా ఉన్నాడు. ఇక్కడ నీకు సీనియర్ బకరా ఒకళ్ళు కనిపిస్తున్నారా? ఆ పిల్ల ఆ టైపు. ఆగు నన్ను ఇంకేమైనా చెప్పేది ఉందా? మీరు యాక్సిడెంట్ అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యో ఈ అమ్మాయి తర్వాత ఎక్కడుంది ఏమన్నా వేరే బోట్స్ తెలుసా? ఇంకంతే మాయమా? మాయం సార్. ఇంకా సరే మీరిద్దరు ఇక్కడికి వచ్చారు, ఏం కావాలి మీ ఇద్దరికి? న్యాయమే కావాలి సార్. ఏం న్యాయం కావాలి? కాంపిటీషనా కాదు. ఇప్పుడు మీరిద్దరు తెలివి తక్కువగా చేసిన పనికి తనకి ఇప్పుడు మ్యారేజ్ అయిందని నేను అనుకోలే. నా భార్య నువ్వెట్ట పెడతావురా? నా భార్య నువ్వు ఎట్ట పిలుస్తావు? సార్ వీళ్ళు కాకుండా ఇంకా నా భార్యని ఎట్ట పిలుస్తావు? నాకు పెళ్ళైన తర్వాత నీకు భార్య అయింది, అర్థమైందా? ఇప్పుడు నాకు పెళ్ళైంది కదా, నా భార్య నువ్వు ఎట్ట తీసుకెళ్తావు? ఒకరి వల్ల ఇంతమంది నష్టం ఏమని సమాధానం చెప్తారు? నా భార్య నువ్వు ఎట్ట తీసుకెళ్తావు? ఇప్పుడు ముగ్గురు కొట్లాడుకోసం వస్తుంది. ఇప్పుడు అందుకే ఒకరి వల్ల ముగ్గురికి న్యాయం చేస్తారంటుంది మహాతల్లి. మీరు నాకు అమ్మలాంటి వాళ్ళు, నాకు తల్లిదండ్రులు, మీరే ఏదో న్యాయం చెప్పి. అయ్యో బాబోయ్, మాట్లాడే లేదు అడుగుతున్నారుగా, మాట్లాడా? వీళ్ళకి మేము న్యాయం చేయలేము తల్లి, నువ్వు తప్ప. ఆవిడ లెక్క ప్రకారం న్యాయం ఒక్కటే. అందరిని ముగ్గురిని కలిపి ఓలాలోనో ఊబర్లోనో పట్టుకెళ్ళిపోద్ది. అదే ఆవిడ న్యాయం. రేపన్నాడు ఇట్నే జరుగుతా పరిస్థితి. ఇక్కడ న్యాయం తెలుసుకోవాలి ముందే. ఆల్రెడీ అదే నడుస్తుంది కదా ఇక్కడ. ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోయింది కదా, అక్కడ పెళ్లి అయిపోయింది ఆల్రెడీ. తనకు 5 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ర్యాపిడో ఎక్కిన 3 రోజులకి ప్రపోజ్ చేస్తే మ్యారేజ్, తర్వాత అబార్షను. ఓలాకు వచ్చిన 4వ రోజు ప్రపోజ్ చేస్తే కనుక మ్యారేజ్, ఆటో యాక్సిడెంట్. ఇటువంటి అమ్మాయితో మీరు ప్రయాణం చేస్తే కనుక ఇద్దరిని ఒకే దెబ్బతో పెద్ద యాక్సిడెంట్. ఏమా నువ్వేనా చెప్తావా ఫైనల్ గా? మీరు డిసైడ్ చేసుకోండి. ముగ్గురిని తీసుకెళ్ళిపోతాను. ఏంటి పట్టుకెళ్ళలేదమ్మా? ఏం బుద్ధి ఉందా నీకు అసలు? చెప్పేవాళ్ళు లేడా? మరి వాళ్ళు నాయం అడుగుతున్నారు. తెలియక జరిగిన వారండు తిని చేసుకున్న బాబుని కాసం తను వదులుకోలేను కదా. డాక్టర్ గారు చెప్తారు మెడికల్ రిపోర్ట్లు. అది నాకు తెలియక జరిగింది కదా సార్. అది తెలియకుండా యాక్సిడెంట్ ముందు జరిగింది, నేను ఏం చేయగలను చెప్పండి? న్యాయం అంటే ముగ్గురిని పట్టుకెళ్ళిపోతాను. యాక్సిడెంట్ ముందు కరెక్టే అంతవరకు. ఒక్క నిమిషం అమ్మ, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. తెలిసి వచ్చావో తెలియక వచ్చావు కానీ కరెక్ట్ ప్లేస్కే వచ్చావు. యాక్సిడెంట్ ముందు 2 ప్రేమలు జరిగినాయి 2 ఇయర్స్ వ్యవధిలో. 8 ఇయర్స్ బ్యాక్ ఒకటి, 10 ఇయర్స్ బ్యాక్ ఒకటి. పోనీ ఇతని సంగతి పక్కన పెట్టు, రాజు సంగతి పక్కన పెట్టు. వాళ్ళని ఎందుకు అలా తొక్కుని వెళ్ళావు ఇద్దరిని? అది నాకు తెలియదు. ఎందుకు తెలీదు? అది తెలియపోవటానికి ఏముంది? అది తెలియక జరిగింది కదా సార్. అది తెలియక జరిగింది. కాలేజీ టైంలో అలాగే ఎవరొకరు కలుస్తుంటారు కదా సార్. అది తెలియక జరిగింది, అదంతా తెలిసి కాదు కదా. బాబోయ్ పిల్ల తెగిచ్చేసింది. కాలేజ్ లో దొరకలేదమ్మా. ఒకరేమో ఓయోలో, ఒకరేమో ర్యాపిడోకి. తల్లిలా చూసుకుంటా అన్నావు, ఇట్లానేనా? నా కళ్ళలో చూడు. ఏమండి ఇన్నేళ్ల తర్వాత కూడా ఆవిడ మీద మీకు అంతే ఇష్టం ఉందా అండి? నాకైతే నిజంగా నాకు చెప్పాను కదా మేడం, అమ్మ నాకంటే ఎక్కువ అనుకున్నా. అంత ఇట్లా చేస్తాం అనుకోలేదు మా. ఏం చేద్దాం అంటమ్మా? అంతేనా నీ సొల్యూషన్? అంతేనా? ఈ యానివర్సరీ సందర్భంగా ఆ 3 గిఫ్ట్లు నాకు ఇవ్వండి, పట్టుకెళ్ళిపోతానంట. అంతేనా? అంతే కదా సార్. ఏమని చెప్తావు? మీ పాపకి ఏమని చెప్తావు? అంకుల్ 1 అంకుల్ 2 అంటావా? ఇంకా అలా చెప్పిద్ది. రోడ్లు తిరుగుతా ఉన్నా, వచ్చారు 3 వచ్చారు, పెట్టుకుంటాం, ముగ్గురిని పెట్టుకుంటాను రోడ్లోనే. ఇంకా రేపు బస్ స్టాండ్లో తిరుగుతూ ఉంటుంది. రేపు బస్ స్టాండ్లో తిరుగుతాను, మంచిగా 2000 3000 తీసుకుని అందరికి తీసుకుంటా, పడుకున్న దగ్గర పడుకుంటా అని చెప్తుంది. ఇంకంతే, ఇంకేముంది? అంతే కదా? తలెత్తి పైకి చూడు ఫస్ట్, వామ్మో చెప్పు. మీ అమ్మ నాన్న ఉన్నారమ్మా, లేదంటే అందరూ నిన్ను వదిలేశారా? ఇంకా అమ్మ నాన్న ఉన్నారు సార్. మరి తెలుసా అమ్మ నాన్నకి స్టోరీలు కదా? వెళ్తా, అత్తమ్మ ఇంటికి వెళ్తాను మాట్లాడు. ఈయన వదిలేయడానికి కుదరలా. ఈయన పెళ్లి చేసుకున్నాడు, లీగాలిటీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇతను వదిలేయడానికి కుదరలా. అక్కడ వాళ్ళంతా ఒకడేమో రూమ్ లో పెళ్లి చేసుకున్నాడు, ఒక అతనేమో జస్ట్ గట్టిగా 2 months 1 month పంచాయతీ కాబట్టి బాగా మోసం చేసి జంప్ అయిపోయింది.
ఫోన్లు రిపీటెడ్గా ఎంగేజ్ వస్తున్నాయని చెప్పి రాజు అంటున్నాడు కదా. అమ్మ నాన్నతోనే ఇంకెవరున్నారా ఇంకేమైనా తల్లి వ్యవహారం ఉందా? లేదు సార్, నాకు 6 నాకు ఇప్పుడు సంవత్సరాలు doubt తనతో వస్తుంది. తప్పించి ఇంకెవరితో లేదు నాకు సార్. ఇప్పుడు డౌట్ వస్తుంది. అయితే పోనీ ఎవరైనా డౌట్ వస్తే వాళ్ళు తీసుకొనిరా. ఇదే పని తీసుకెళ్తావా? ఇదే పని నువ్వు అది కాదు, నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. ఇవన్నీ చూడగా నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. ఎంతమంది ఉన్నారో. ఇందాక ఏం కావాలంటే నాకు న్యాయం కావాలి, మమ్మల్ని ఇద్దరిని కలిపి పంపించండి, అది తప్ప నాకు ఇంకో ఆలోచన లేదని నువ్వు అన్నావు. ఆ అమ్మాయి డివోర్స్ అంది. ఇప్పుడు వాస్తవానికి మీ ఇద్దరు ఏం మాట్లాడాలి? ఏమంటావు ఇప్పుడు? తెలియని చూస్తే నాకే నమ్మకం రావట్లేదు సార్. నమ్మకం ఏంట్రా బాబు, డైవర్స్ అడగాలి కానీ నువ్వు అలాంటిది. నాకు వద్దు సార్, నాకు వద్దేమో. ఇప్పుడు దాకా కలిసి ఉందా అనుకున్నా, ఇవన్నీ చూసినాక నాకు ఇంకొద్దు. వీళ్ళ వర్షన్ విన్నారు కదా, మీరేమంటారు? మేడం, జ్యోతి ఇందాకటి నుంచి మాట్లాడుతున్న దాన్ని బట్టి, ఆ అమ్మాయి వచ్చినటువంటి తీరు, కూర్చున్నటువంటి విధానం, మాట్లాడేటటువంటి పరిస్థితి బట్టి ఎంతో కొంత మనకు ఉన్నటువంటి అనుభవంతో ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ బట్టి ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఏంటి అనేది తెలుస్తుంది. వస్తూనే కాసేపటి కథ మొదలు పెడుతూనే తను ఆటోమేటిక్గా మనం ఏం మాట్లాడకుండానే, ఏమండి పెళ్ళి అయిన తర్వాత నాకు ఒక యాక్సిడెంట్ అయ్యిందండి, యాక్సిడెంట్ అయిన తర్వాత పెద్దలు నాకు ఒక పెళ్లి చేశారు, ఇంకా గుడ్డుగా అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టాను అనేటటువంటి అమ్మాయి ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో కంటిన్యూస్గా ఉండటం అనేటటువంటిది అలవాటు లేనటువంటి ఒక వ్యక్తిత్వం తనకి. అర్థమైంది కదా మేడం? ఎందుకంటే ఆ యాక్సిడెంట్ సంబంధించిన రిపోర్ట్స్ అన్నాము, ఆ రిపోర్ట్స్ దొరకలేదు, దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీస్ కూడా మనం చేసాం, దానికి సంబంధించింది కూడా ఆ అమ్మాయికి ఎటువంటి యాక్సిడెంట్ ఏమీ జరగలేదు, ఆ అమ్మాయికి శుభ్రంగా ఉంది, ఎప్పుడు కూడా ఎటువంటి మానసికపరమైనటువంటి జబ్బు కానీ, ఆరోగ్యరీత్యా ఉండే సమస్య కానీ, ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ జరిగినటువంటి దాఖలాలు కానీ, హిస్టరీ కానీ, సందర్భాలు కానీ లేవు. సో ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి జ్యోతి చెప్పినటువంటిది కేవలం ఏంటంటే, ఎక్కడో ఇతను రాజు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టాడు, రాజు నుంచి ఏదో విధంగా ఇక్కడి నుంచి పారిపోవాలి. ఇందాక నేను చెప్పాను కదా, కమిటెడ్గా కంటిన్యూస్గా ఒక వ్యక్తితో ప్రయాణం చేయటం అనేటటువంటిది ఆ అమ్మాయి జీవితకాలంలో లేనటువంటి అలవాటు. ఈరోజు కొత్తగా ఇక్కడ కూర్చుని, అమ్మాయి ఇతనే భర్త, ఇతనితో నువ్వు ఒక బిడ్డను కన్నావు కాబట్టి ఇతనితోనే నువ్వు కంటిన్యూస్గా ఉండాలి, తప్పదు, ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అనే విధంగా మాట్లాడితే కనుక ఆ అరేంజ్డ్ మ్యారేజ్ అనేటటువంటి పదానికే తనకు అర్థం తెలియదు. ఒక భర్త, ఒక రిలేషన్షిప్, దాంట్లో నీతిగా ఉండాలి, నియమ నిబంధనలతో ఉండాలి, ఒక పద్ధతిగా ఉండాలి, మనకంటూ ఒక ఆడపిల్ల ఉంది, ఆ ఆడపిల్లకి నేను ఒక తల్లిగా, ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి అనేటటువంటి పరిస్థితి ఎరగనటువంటి వ్యక్తితో మనం ఈరోజు మాట్లాడుతున్నాం జ్యోతి. సో ఆ అమ్మాయి ఎప్పుడైతే కనుక నువ్వు ఒక సర్ప్రైజ్గా ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోపెట్టావు కదా రాజు, ఆటోమేటిక్గా ఆ అమ్మాయి షాక్ అయింది. ఇదేంటి ఈ వేదిక వరకు వచ్చాము, ఇక్కడైతే కనుక అన్నీ బట్టబయలు అవుతాయి, ఇక్కడ వీళ్ళు ఏదో ఎవిడెన్స్ తీసుకొచ్చి కూర్చోపెట్టి మాట్లాడతారు, ఊరికే గాలిలోకి మాట్లాడరు వీళ్ళు, డాక్టర్ గారు కానీ, లాయర్ గారు కానీ, శ్రీవాణి మేడం కానీ అనేటటువంటి ఉద్దేశంతో ఏంటంటే కొద్దిగా నీళ్ళు నములుతూ ఫస్టే ఈ అమ్మాయి ఒక బాణం విసిరింది. ఏంటంటే, నాకు యాక్సిడెంట్ అయ్యిందండి, పెళ్లికి ముందు నాకేం గుర్తులేదు, పెళ్లి తర్వాత సంఘటనలు జరుగుతుంది. ఎవరైనా కూడా హాస్యాస్పదం. రిపోర్ట్లు ఉన్నాయా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక వ్యక్తి యాక్సిడెంట్ అవటం వల్ల తను ప్రేమించినటువంటి వ్యక్తుల గురించే, లేదంటే కాంట్రవర్సీలో ఉండేటటువంటి వ్యక్తులని, లేదంటే తన చీకటి ప్రాంతంలో ఉన్నటువంటి, చీకటి ప్రదేశంలో ఉన్నటువంటి చీకటి మనుషుల గురించే ఎలా మర్చిపోద్ది? అన్నీ మర్చిపోవాలి. అమ్మ మర్చిపోవాలి, నాన్న మర్చిపోవాలి, ఎరిగిన వాతావరణం మర్చిపోవాలి, ఆ పాత ఫ్రెండ్స్ మర్చిపోవాలి, అన్నీ మర్చిపోవాలి. సెలెక్టివ్గా మర్చిపోయాను అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆ అమ్మాయి కథ ప్రారంభించిన దగ్గర నుంచే అని అంది. సో అక్కడే తనకి ఏంటంటే, అరే ఇదేదో పాస్ట్ ఏదో లాగబోతున్నారు వీళ్ళు అన్నట్టుగానే, మీకు సారీ మేము గిఫ్ట్ అనే పదం వాడాం, కానీ వాస్తవానికి నిన్ను చూస్తుంటే రాజు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నువ్వు చాలా నిజాయితీగా ఉన్నావు. రివర్స్లో నువ్వు వచ్చి పోరాడలేకపోతున్నాను సార్ డైలీ ఇంటికాడ. సరే న్యాయం కావాలని ఏడకన్నా వచ్చాను. సరే రాజు, నువ్వు వచ్చి ఏంటంటే ఏమన్నావు అంటే, అసలు ఊహించుకునేటువంటి ట్విస్ట్ అనమాట. నువ్వేమన్నావు, అనుమానం పడేటటువంటి భార్యకి నా మీద నమ్మకం వచ్చేటటువంటి విధంగా ఈ యానివర్సరీ రోజు మాకు ఒక గిఫ్ట్గా మమ్మల్ని ఇద్దరిని కలిపి, మా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి అనుమానం అనే పెనుభూతం మా భార్య మనసులోంచి తీసేసి మమ్మల్ని కలిపి పంపించండి అని అన్నావు. కానీ రివర్స్లో ఏంటంటే, ఈరోజు ఆ అమ్మాయి మీద నువ్వు జీవితాంతం అనుమానం పడేటటువంటి పరిస్థితి వచ్చింది. అవును సార్, ఆ అమ్మాయి మీద. ఎందుకంటే ఇద్దరు అతి కష్టం మీద మా టీం వాళ్ళు ఇద్దరిని పట్టుకుని ఫోన్లు చేసి, అరే అయ్యా ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మీతో ఏమైనా కనెక్షన్ ఉందా, గతం ఉందంటే కనుక వాళ్ళు పలోమని చెప్పి, అరే 8 సంవత్సరాల పాటు నా జీవిత ప్రయాణంలో ఒక సమాధానం దొరికిందని చెప్పి నాగరాజు, ఆ అబ్బాయి ఏమో వచ్చి 10 సంవత్సరాల పాటు అమ్మ నాన్న లెక్కను చూసుకున్నటువంటి నా భార్య స్థానంలో ఉన్న ఆ వ్యక్తి దొరికిందని అతను పరుగులు తీసుకుంటూ ఒంగోలు నుంచి ఇతను ఎక్కడి నుంచో పరిగెట్టుకుని వచ్చారు. లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది మన బాధ. ఏమండి, ఒక్కడుంటేనే చాలు, నీ జీవితానికి ఒక సమాధానం వచ్చింది, కౌన్సిలింగ్ మాట దేవుడు ఎరుగు, ఇటువంటి వ్యక్తితో నేను ప్రయాణం చేయను అనేటటువంటి మాట. అయితే ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు నీలో ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే, అంత అనుమానం పడి, అంత బాధ పెట్టి, సిగరెట్లతో కాల్ చేస్తున్నాడు, హింస పడుతున్నాడు, కొరుకుతున్నాడు, ఫోన్లో బూతు చూపెట్టి నా విధంగా చేయమంటున్నాడు. వినండి, మా అందరికీ తెలుసు అవన్నీ లేవు అని అంటున్నాను. అంటే ఎన్ని కట్టుకథలు కట్టాలో ఇక్కడ.
అంటే ఏంటంటే ఇంకా ఆఖరికి అసహ్యం పడిపోయి నువ్వు నా గురించి ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నావు అని చెప్పి నువ్వు ఇక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోయి గుడ్ బై చెప్తావు అనుకున్నావు. కానీ నీలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీ ఏంటంటే ఆ దేవుడు ఇచ్చినటువంటి ఈ పెళ్లిని కాపాడుకోవాలి, ఆ దేవుడు ఇచ్చినటువంటి ఈ భార్యను కాపాడుకోవాలి, ఏ అన్యం పుణ్యం ఎరిగినటువంటి కూతురుని కాపాడుకోవాలనే ఉద్దేశంతో నువ్వు వచ్చావు. ఇప్పుడు ఆ నమ్మకం కూడా పోయింది కదా. ఇప్పుడు పోయింది కాదనట్లు. ఒక్క ఆఖరి ఛాన్స్ ఏంటంటే జ్యోతి ఇప్పటికైనా ఏ యాక్సిడెంట్ అవ్వలేదు, ఇది ఒక కట్టుకథ మాత్రమే అనేటటువంటిది నీతి నిజాయితీగా ఒప్పుకోవటానికి రెడీగా ఉందా? జరిగిపోయినటువంటి ఆ 2 తప్పులు తప్ప నా జీవితంలో ఇంకేం గతం అనేటటువంటిది లేదు, మీరు ఎంత తవ్వినా కూడా తవ్వటానికి నేను రెడీ అనేటటువంటి విధంగా ముందుకు వస్తుందా? అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా నా జీవితంలో నాతో పాటు ప్రయాణం చేసినటువంటి వ్యక్తి నా భర్త ఒకడే అనేటటువంటి ఆ రాజు ఒకడే అనేటటువంటి విధంగా మాట్లాడటానికి రెడీగా ఉంటే కనుక మనం కొద్దో గొప్ప ఈ విషయం గురించి ఆలోచించడానికి ఒక ప్రయత్నం చేయొచ్చు. అయితే నాగరాజు అవనియండి, లేదంటే మీరు అవనండి, మీ పేరు సాయి. చూడండి నాగరాజు, సాయి, మీరు ఎక్కడెళ్ళి పప్పులో కాలేశారు అనేది మీ జీవితాలకి మీకు ఆటోమేటిక్గా ఒక మీనింగ్ వచ్చేస్తుంది. చాలామంది యువకులకి సహజసిద్ధంగా మనం మాట్లాడేటటువంటిది ఏంటంటే ప్రేమ అనేటటువంటి వ్యామోహంలో, ప్రేమ అనేటటువంటి మత్తులో ఒక వ్యక్తిని, తాత్కాలికంగా పరిచయమైనటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామ్యంగా ఆటోమేటిక్గా ఊహించేసుకుని తల్లిదండ్రులకి అందరికీ కళ్ళగప్పేసి పెళ్లి చేసేసుకుంటే కనుక జీవితం సర్వనాశనం అయిపోద్ది అనేటటువంటి దానికి మీ ఇద్దరే ఎగ్జాంపుల్స్. ఈరోజు ఆ అమ్మాయి ఏడుస్తుంది, బాధపడుతుంది. ఎందుకంటే కనుక ఆ అమ్మాయికి ఇప్పుడు వాస్తవాలను కళ్ళెదురుగుంట కనిపిస్తుంది. అక్కడికక్కడ క్లోజ్ చేసేసాను కదా అని ఈ 2 చాప్టర్స్ మళ్ళీ వస్తాయని తను అనుకోలే. ఈ వ్యక్తితో పారిపోయి ఇంకోటి ఏదో చేద్దామని అనుకుంది, కానీ గతం మళ్ళీ ఇలా వచ్చి కళ్ళెదురుగుంట కూర్చుంటుందని కళ్ళెదురుగుంట అనుకో. లేదా ఇప్పుడు మీరు పంపించినా కూడా రేపు వెళ్తే కలవదని ఎవరు నాకేంట. ఒక్క నిమిషం రాజు, మీ ఇద్దరి సంగతి నేను చెప్పేది ఏంటంటే ఒక భర్తను చూసావు సాయి, ఒక బాయ్ ఫ్రెండ్ చూసావు నాగరాజు, ఒక బాయ్ ఫ్రెండ్ని చూసావు, ఒక భర్తను చూసావు. ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటి? మాటలు గారడి చేస్తూ ఉంటుంది, మనుషులతో కంటిన్యూస్గా ఉండేటటువంటి మానసిక పరిస్థితుల్లో ఆ అమ్మాయి లేదు, వ్యక్తిత్వపరమైనటువంటి లోపం ఉంది ఆ అమ్మాయికి, కంటిన్యూస్గా ఒక బంధాన్ని నిలబెట్టుకునేటటువంటి కెపాసిటీ ఈ అమ్మాయికి లేదు. ఇది ఒక విధంగా ఒక పర్సనాలిటీ డిసార్డర్ అనేటటువంటిది మీకు అర్థమైపోయింది. ఇదిగో అయ్యా సాయి నువ్వు తప్పుకో, నాగరాజు నువ్వు తప్పుకో, రాజు నువ్వు తప్పుకో, నాగరాజు నువ్వు అమ్మాయిని పట్టుకెళ్ళంటే కనుక పట్టుకెళ్ళే పొజిషన్లో నువ్వు లేవు. ఎందుకంటే ఆ నరకాన్ని, ఆ సీన్ని మళ్ళీ ఇంకొక పార్ట్ 2 కింద చూడటానికి నువ్వు మెంటల్గా రెడీగా లేవు. ఎటొచ్చి నీకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రశ్నలకి బదులేంటి, ఎందుకు ఈ అమ్మాయి ఇలాగా అర్ధాంతరంగా నా జీవితం నుంచి వెళ్ళిపోయింది అన్న సమాధానం వెతుక్కుంటూ నువ్వు ఇక్కడికి వచ్చావు. అందుగురించే న్యాయం అన్నావు, కానీ ఈ అమ్మాయి కావాలి అని అనలేదు. అది నెంబర్ 1. అదేవిధంగా సాయి కూడా ఏంటంటే ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అంటే కళ్ళెదురుగుంట కనిపించేటటువంటి నిజం గురించి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయకుండా పదే పదే ఓయో రూమ్లోకి వచ్చినటువంటి ఒక ఆడపిల్ల ముద్దుగా చాలా ఇదిగా మాట్లాడేటప్పటికి ఆ అమ్మాయిలోనే తల్లి తండ్రిని నేను అనాథని, ఈ అమ్మాయి తల్లి తండ్రి కింద నిలబడుతుంది అనేటటువంటి గుడ్డి ఉద్దేశంతో ఆ అమ్మాయి కనెక్ట్ అయ్యావు. ఆఖరికి నేను చంపడానికి కూడా ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. కాబట్టి వాళ్ళిద్దరూ తప్పుకుంటారు, ఈ అమ్మాయిని నువ్వు పట్టుకెళ్ళిపో సాయి అన్నా కూడా నువ్వు పట్టుకెళ్ళడానికి మానసికంగా రెడీగా ఉండవు. కాబట్టి మీరు కూడా అప్పుడు ఎందుకు అన్ని ప్రామిసులు చేసినటువంటి అమ్మాయి ఈరోజు వచ్చి ఎందుకు ఇంత మోసపూరితంగా, ఆ ప్రశ్నకు సమాధానం వెతకడం గురించే మీరిద్దరూ వచ్చారే కానీ ఆ అమ్మాయితో పాటు కంటిన్యూ. సో ఫైనల్గా ఇక్కడ ఏంటంటే ద బ్యాటిల్ ఆర్ ద ఫ్యూచర్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ రాజు అండ్ జ్యోతి. రాజు జ్యోతికి సంబంధించి, ఎందుకంటే వాళ్ళిద్దరూ నమ్మి కన్నటువంటి ఒక బెడ్ ఉంది కాబట్టి ఈ అమ్మాయి యొక్క మానసిక పరిస్థితి, వ్యక్తిత్వపరమైనటువంటి లోపం, పశ్చాత్తాపం ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక అవేమన్నా మార్చడానికి ఒక అవకాశం ఉంటే మార్చడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ ద బాల్ ఈజ్ ఇన్ రాజుస్ కోర్ట్. రాజు కావాలి అనుకుంటే పశ్చాత్తాపం పొంది మానసికంగా మారటానికి ముందుకు వచ్చేటటువంటి జ్యోతిని మార్చడానికి నేను రెడీగా ఉన్నాను. లేదు ఆ అమ్మాయి మారినా కూడా, దేవతగా మారినా, ఇంకో విధంగా మారినా, ఇంకో మంచి మనిషిగా మారినా, ఇంకో విధంగా ఉన్నా కూడా, కాళ్ళ మీద పడినా, ఇంకో విధంగా చేసినా కూడా నాకు వద్దు అనుకుంటే కనుక అది కూడా రాజు చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఇంత చూసిన తర్వాత నువ్వు క్షమించేసయ్యా, నీ భార్య అయ్యా, బిడ్డ పుట్టింది కాబట్టి నమ్మకంగా ముందుకెళ్ళిపోయా, వ్యక్తిత్వాన్ని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మార్చేస్తాడు అంటే కనుక అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది మోసం మీద మోసం, వెన్నుపోటు మీద వెన్నుపోటు. ఎందుకంటే నీ ఆలోచన నా ఎడం వైపు ఉన్న ఇద్దరా, లేదంటే నా కుడివైపు ఉన్నటువంటి ఇంకో ఇద్దరు వస్తారా, లేదంటే నా ఎదురుకుంటే ఇంకో 4 వస్తారా జీవితంలో అనేటటువంటి అనుమానంతో నువ్వు బతకాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయి మార్పు వస్తుంది, ఈ అమ్మాయితో నువ్వు ప్రయాణం చేయాలని అయితే మాత్రం నేను చెప్పను. ఆ ఫైనల్ థాట్ అనేది నీ వ్యక్తిత్వానికి, నీ ఇంగితానికి వదిలేస్తాను. థ్యాంక్ యూ సార్. మేడం ఇటువంటి ఎపిసోడ్స్ అనేది ఒక 15 years నుంచి చేస్తున్నాం, ఛానల్స్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ వీటిలో. ఖచ్చితంగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నవాళ్ళు 99.9% చూస్తారు. ఎందుకంటే
ఇదేనా రెలవెంట్గా మనకు రెలవెంట్ జడ్జిమెంటో రెలవెంట్ ఆన్సరో దొరికిద్ది అన్న ఒక ఉద్దేశంతో, ఎందుకంటే ఇళ్ళ దగ్గర ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు, ఎలా ప్రొసీడ్ అయితే బెటర్ ఏంటని. సేమ్ డిస్ప్యూట్స్ ఉంటే ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఫైనల్గా ఏం జరిగిద్ది, జీవితాలు ఎంతలా సర్వనాశనం అవుతాయి అనడానికి ఒక ఎగ్జాంపుల్ కింద ఈ ఎపిసోడ్లు ఉపయోగపడుతూ ఉంటాయి. దీన్ని నేను ఇంతవరకు చూడలేదు మేడం అంటే బేసిక్గా నమ్మం. మేబీ టీనేజర్స్ చూడరేమో, లేదా అవసరం లేని వాళ్ళు వేరే లాంగ్వేజ్ వాళ్ళు కొంతమంది చూడాల్సి, వేరే లాంగ్వేజ్ వాళ్ళు కూడా చూస్తున్నారు. ఆ అమ్మాయి అంత ఈజీగా చెప్పేసింది. ఈ రోజున ఏ ఫోన్ చూసినా, ఏ యూట్యూబ్ కొట్టినా కానీ గబుక్కుని కనిపించే, ఈ 5 yearsలో చూసినా కూడా కనిపిస్తున్న సందర్భంలో నాకు తెలియదు అనేది బేసిక్ అబద్ధం. ఎన్ని అబద్ధాలంటే కూర్చున్న దగ్గర నుంచి చాలా కష్టమైపోతుంది. ఇట్లాంటి ఎపిసోడ్లు చేయాలంటే ఏదో స్ట్రా వేసి ఎనర్జీ లాగేస్తున్నట్టు. ఒకప్పుడు ప్రాబ్లమ్స్తో వచ్చేవాళ్ళు, ఇప్పుడంతా క్రిమినల్ మెంటాలిటీ, క్రూయాలిటీ, అధ్వాన్నమైన కల్చర్ తోటి వస్తున్నారు. ఏ రకంగా వీళ్ళకి కౌన్సిలింగ్లు ఇవ్వగలం? రెండో పాయింట్ నేను అనుకునేది, ఫ్యామిలీ మ్యాటర్స్లో కొన్ని విషయాలు తెలియకుండా ఉంటేనే బెటర్ ఎందులోనైనా కానీ. ఎందుకంటే తెలిసిన తర్వాత ఏం చేయాలనే క్వశ్చన్ మార్క్ వస్తే ఒకటే దారి ఉందనుకోండి, లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. అడ్జస్ట్ అవుదాం అనుకున్నారనుకోండి, ఇంకా స్పాయిల్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ప్లస్లు మైనస్లు అర్థమైపోయినాక అడ్జస్ట్ అవ్వడం అంటూ జరిగితే అవి రొటీన్గా జరగడానికి అవకాశం ఉంది. లేదా అవతల వ్యక్తికి ఓహో నాతో అడ్జస్ట్ అయ్యాడు అంటే నన్ను ఏదో రకంగా హింసిస్తాడేమో, వాళ్ళు తుమ్మినా దగ్గినా వీళ్ళకి ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ తోటే ఉంటుంది. అంటే ఈ అమ్మాయిని ఈ రోజున ఈ రాజు కనుక యాక్సెప్ట్ చేస్తే ఈయన ఏదో పెద్ద త్యాగమూర్తి ఏమి అయిపోడు. సరదాగా ఏదైనా మాట అన్నా కూడా ఆవిడకి అదే కనిపిస్తూ ఉంటుంది రిపీటెడ్గా. అరే తనకు జీవితం ఇచ్చాడు అనే ఒక రియలైజేషన్ అమ్మాయికి ఉండదు. అలాగే ఇతనికి జీవితకాలం నరకమే. ఎందుకంటే ఒకప్పుడు ఫోను బిజీ వస్తే ఏమన్నా వాళ్ళ అమ్మలతో మాట్లాడింది, ఎందుకు అంతసేపు మాట్లాడింది అనుకోవచ్చు. కానీ ఈ రోజున ఇద్దరిని వీళ్ళే పట్టుకొచ్చారంటే ఇందాక పుసుక్కుని అనింది, ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకెళ్తానండి అని, లేదా 3 తీసుకెళ్తానండి అని. ఒక భార్య 3 భర్తలు, ఎంత విడ్డూరంగా ఉందో ఇక్కడ. ఏ రకంగా వీళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఏమి ప్రాపర్గా లేవు కాబట్టి మనం డైవర్స్ అనే మాట మాట్లాడట్లేదు. కానీ వాళ్ళిద్దరి తరపు నుంచి ఆ అమ్మాయి క్యారెక్టరు అంత వరస్ట్గా, అంటే అలా టేక్ ఇట్ ఈజీగా మాట్లాడేస్తుంది ఏదన్నా కానీ. అటువంటి ఒక అమ్మాయి గురించి ఈ రోజున ఇక్కడ కూర్చొని అది వాళ్ళ పెళ్లి రోజు మాట్లాడాల్సి రావటం కొంచెం బాధాకరంగా ఉంది. మ్యారేజ్ డే అని ఒక సింపుల్ రీజన్ తోటి ఇక్కడికి వచ్చి రావటం వల్ల మన షోలో ఖచ్చితంగా నిజాలు మాట్లాడడం జరుగుతుంది, నిజాలు బయటికి తీయడం జరుగుతుంది. కనీసం వచ్చేటప్పుడు ఆలోచించుకొని రండి. ఏదో ఒక రాయేస్తాం గబుకుని క్లిక్ అయినాయి అనుకోండి, ఇలా వచ్చి 2-3 కూర్చుంటే ఇప్పుడు కూడా అలాగే కూర్చుందిగా. కానీ అదే అమాయకత్వం అక్కడ ఉంది. సో అట్లా వచ్చినప్పుడు మీ జీవితాలు కొంచెం ఆలోచించుకోండి. ఇక్కడికి వచ్చి నిజాలే మాట్లాడేస్తే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ఇక వీళ్ళ విషయానికి వస్తే నిజంగా అబ్బాయిలు మంచోళ్ళు, అమ్మాయిలు చెడ్డోళ్ళు, లేదా అమ్మాయిలు మంచోళ్ళు, అబ్బాయిలు చెడ్డోళ్ళు అని ఎక్కడా ఉండదు. వాళ్ళ ఎపిసోడ్స్లో వాళ్ళకి ఉన్న కష్టాలను బట్టి రియలైజ్ అవ్వడం అనేది, వాళ్ళ క్రైమ్ని బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి విలన్. అదే మనం మామూలు స్టోరీ మాట్లాడితే నిజంగా ఒక అమ్మాయికి 3 వ్యక్తులతో సంబంధం ఉంటే ఆ 2 వ్యక్తులు కానీ చేసే పని ఏంటంటే వీడియోలు తీసుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం, సెక్సువల్ అబ్యూజు, రేపు, ఇవన్నీ రిపీటెడ్గా జరుగుతుంటాయి. కాబట్టి ఆడపిల్లలు గుర్తుపెట్టుకోండి, ఇలా ఈ అమ్మాయిలాగా అస్సలు బిహేవ్ చేయొద్దు. ఒక వ్యక్తిని నిజంగా లవ్ చేస్తే అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి చూడండి. నచ్చకపోతే ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం లేకపోతే ఇంకో వ్యక్తిని ఎక్కడో అక్కడ పూర్తిగా క్లియర్ అవ్వాలి కదా. తప్పించుకుని పారిపోవడం అంటే అదే. ఒకవేళ వాళ్ళు వచ్చి హెరాస్మెంట్ చేస్తే వాళ్ళ మీద వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఇస్తారు. దీనివల్ల నిజంగా సఫర్ అవుతున్న అమ్మాయిని సేవ్ చేయలేకపోతున్నాం. ప్లీజ్ దయచేసి ఆడపిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి, మగపిల్లల జీవితాలు నాశనం చేయకండి. ఇక మగపిల్లల విషయానికి వస్తే ఇక్కడ మీ 3 గురించి మాట్లాడితే 3 భర్తలే. ఆవిడేమో ఎక్కడ డినై చేయట్లా, కానీ అడ్మిట్ అవ్వట్లా. నా భర్తలు కాదండి అని అనట్లేదు, కానీ నా భర్తలేనండి, అవునండి పెళ్లి చేసుకున్నాను అనట్లా. నేను మర్చిపోయాను. డాక్టర్ గారు అంతసేపు చెప్పినా కూడా అసలు మెడికల్ రిపోర్ట్స్ ఏమైనా తెస్తేనే కదా ఆవిడ నిజంగా మర్చిపోయిందో డ్రామా ఆడుతుందో చెప్పడానికి. సో ఎవిడెన్స్ లేనప్పుడు అలాగే వాళ్ళ ఒక బిహేవియర్ని బట్టి మేము ఎస్టిమేట్ చేయగలుగుతాం డ్రామా అని. నిజంగా మెడికల్ రిపోర్ట్స్ ఉంటే భర్తనా తీసుకొచ్చేవాడు. కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటుందండి అని. ఆయన అసలు నాకు తెలియదండి ఇట్లాంటి ఒక స్టోరీ ఉందని. ఇక్కడికి వచ్చినాక కదా అమ్మాయి చెప్పింది. స్టోరీ మధ్యలో ఒక బిట్ వేసింది. ఓహో వీళ్ళకి ఇదంతా ఒకవేళ ఎవరన్నా ఉన్నా ఏదైనా వీళ్ళ ఫోన్లో మాట్లాడతామని కొన్ని తెలుస్తూ ఉంటాయి కదా, అందుకని ఒక స్టోరీ క్రియేట్ చేసి అయితే అంత తెలివిగా మాట్లాడిన అమ్మాయికి ఏమీ గుర్తులేదని మేము ఎట్లా నమ్ముతాం? నెక్స్ట్ సిగరెట్లతో కాల్ చేశాడండి. ఈయన ముఖం చూస్తే మాకు అంత సీనే కనిపించలే. వచ్చిన దగ్గర నుంచి మేడం నన్నే హెరాస్ చేస్తుంది అంటున్నాడే తప్ప ఆవిడ అనుమానించినట్టు కూడా ఏమీ అడ్మిట్ అవ్వాల.
కానీ ఆవిడ నేను గుడికి వెళ్తే అడ్మిట్ అవుతాడు, లేడీస్తో మాట్లాడితే కూడా హెరాస్మెంట్ చేస్తాడు అంటూ రిపీటెడ్గా క్రూయాలిటీని గట్టిగా చెప్పింది. అక్కడే మాకు అర్థమవుతుంది మహాతల్లి అని. ఇలాంటి అమ్మాయి విషయంలో ఒక ఇద్దరు వ్యక్తుల్ని మేమేదో లక్కీగా ఫోన్లు చేస్తే మీరు వచ్చారట, అసలు నిజమా కాదా? మీరు వచ్చినాక కూడా మీరు కొంతమంది ఫేక్ పర్సన్స్ కూడా మాట్లాడుతుంటారు ఫ్రెండ్స్ అని. ఆవిడ క్యారెక్టర్ ఏదో చెప్తారు అనుకుంటే మేమే భర్తలు అని చెప్పారు మీరు. కాకపోతే అవునమ్మా నిజమే, కానీ ఇక్కడ మీ ఇద్దరితో మాట్లాడినాక అర్థమైంది ఏంటంటే ఇక్కడ దాకా రావడం నిజంగా అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని. ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఒక కనిపించని ఎక్కడో స్కిప్ అయిపోయిన అమ్మాయిని చూడగలిగారు. ఆ అమ్మాయి చీటర్. అలాంటి అమ్మాయితోటి మీకు నిజంగానే ప్రాణహాని ఉన్నట్టు లెక్క. ఎందుకంటే మీ యాక్సిడెంటే ఒక ఎవిడెన్స్ మాకు. ఆవిడ చేయించిందో లేదో మనకు తెలియకపోయినా మీకు ఆ డౌట్ అయితే రేజ్ అయింది, ఇంకెవరి మీద అవ్వాల. ఈ అమ్మాయి రాలేదు కాబట్టి ఒక డౌట్ రేజ్ అయింది చూసావా. ఇప్పుడు ఆ డౌట్ నాకు కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజున ఇలాంటి మహిళల యొక్క ఆలోచన విధానం క్రైమ్కి ఎక్కడా తగ్గట్ల. ఇప్పుడు నేను వదిలించడం కుదరకపోతే ఏ రోజు ఏ బ్లూ డ్రమ్ము తీసుకొచ్చి కోసి అందులో పెడుతుందో మాకు తెలియదు. అర్థమవుతుందా? కాబట్టి మీ ఇద్దరు గురించి మాట్లాడితే ఫస్ట్ ఓ 10 years బ్యాక్ గట్టిగా 1 month నాన్న, ఇప్పటికే 10 years అయ్యింది. మేబీ నీకు ఇంకెవరు దొరకపోవడం వల్ల ఇంకా అదే ఊహలో ఉండుంటావు. దయచేసి కాదమ్మా, ఈ రోజు నువ్వు ఇక్కడికి రావడమే ఆవిడకి పెద్ద పనిష్మెంట్ కింద లెక్క. నీకు 10 ఏళ్ల క్రితం జరిగిన ఒక చిన్న తప్పుని, నీకు 10 ఏళ్ల క్రితం జరిగిన చిన్న అన్యాయం ఏదైతే ఉందో ఈ రోజున ఆ అమ్మాయి బతుకు మీద కొట్టినట్టే అయింది. అర్థమవుతుందా? ఆవిడ క్యారెక్టర్ ఏంటో మీరు బయటికి రావడం వల్ల తెలుస్తుంది. ఇంకెంతమంది ఉన్నారో మాకైతే తెలియదు, ఉన్నంతలో తీసుకొచ్చాం. సో ఇక్కడికి మీరు క్లియర్ అయిపోండి. మీకు జరిగిన అన్యాయానికి ఆవిడకి విషయం తెలిసింది, ఆవిడ గురించి జనాలకు తెలిసింది, వాళ్ళ కుటుంబ సభ్యులకి. మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మీ ఫేసులు రివీల్ చేయకపోయినా మీ ఇళ్ళల్లో వాళ్ళకైతే తెలుస్తారుగా. అంతవరకు నీకు న్యాయం జరిగినట్టే లెక్క. అలాగే నీ విషయానికి వస్తే నాన్న, మీది కూడా అంతే, సింపుల్ రిలేషనే ఒక రకంగా. మీరేదో రూమ్లో తాళి కట్టేసుకున్నారు అంతవరకు, దానికి సంబంధించి ఫోటోల్లోవి ఎవిడెన్సుల్లో. సో మీ ఇద్దరు భర్తలు అని ఆవిడ అడ్మిట్ అవ్వట్లా, మీ దగ్గర ఎవిడెన్సులు లేవు కాబట్టి దీనికోసం విడాకులు అయితే అవసరం. మీరు అలాంటి మహాతల్లికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. అలాంటి అమ్మాయికి పెద్దగా ఇప్పుడు మీ ద్వారా మేము పనిష్మెంట్ ఇప్పించలేం. కారణం ఏంటంటే ప్రజెంట్ చట్టాల్లో ఇలా సఫర్ అయిన జెంట్స్, ఇదిగోండి ఒక అమ్మాయి మమ్మల్ని అన్యాయం చేసింది అని గుండెలు పగిలేలాగా ఏడుస్తూ సూసైడ్లు చేసుకుంటున్నారు కొంతమంది. దానివల్ల తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. దయచేసి ఆలోచించండి. ఇలాంటి మొఖాలు వస్తారు వెళ్తారు. రియల్ ఎవరైతే మీతో ఉంటుంది, లేదా పరిస్థితుల వల్ల ఆ అమ్మాయి చేసుకోలేకపోయి ఉండొచ్చు. మీరు బతకడానికి ఆలోచించండి. ఇంక ఇదే కావాలి అనుకుని కూర్చొని సూసైడ్ల దాకా వెళ్తే మీ ఇంట్లో వాళ్ళు ఏడుస్తారు తప్ప వీళ్ళకేం ఫరకే పడదు. అర్థమవుతుందా? అలాగే నాన్న, నువ్వు చాలా డిప్రెషన్గా అనిపిస్తున్నావు, నువ్వు చాలా ఎమోషన్ అవుతున్నావు అమ్మాయిని చూసి. అంత అవసరమే లేదు, అమ్మాయికి అంత అర్హత కూడా లేదు. అర్హత లేని ఒక స్త్రీ కోసం మీరు ఎంత డ్యామేజ్ అవ్వద్దు. మీలో ఇంకా క్రూయాలిటీ రాలేదు కాబట్టి సంతోషం. కొంతమంది ఈ ఫోటోలు ఇందాక నేను చెప్పినట్లు ఇట్లా హెరాస్మెంట్ చేయకుండా కొంచెం మీరు కంట్రోల్లోనే ఉన్నారు కాబట్టి మీ లైఫ్ మీకుంది. మీలాంటి వాళ్ళకి మంచి అమ్మాయిలే దొరుకుతారు. మీరు ఇలా ఫ్యామిలీ విషయాల్లో కల్పించుకోకుండా ఉండడం బెటర్. మేము ఏమ్మా 2 మాటలు చెప్పొచ్చా? ఇంకా చెప్తావా? ఎంత చెప్పినా కూడా చెప్పు నాన్న. మా ఇటు చూడు, ఇప్పుడైనా హలో చూడు, పైకి ఇటు చూడు, సాయిని. హలో సాయి, సార్ అది పద్ధతిగా లేదు నాన్న. అక్కడ భర్త ఉన్నాడు. ఓకే అమ్మా, మీకు అంత అర్హత లేదు నాన్న. నువ్వు కూర్చో, ఇక్కడికి వచ్చి కరెక్ట్ కాదు కదా. నీకేం చెప్పాను? ఆ అమ్మాయి 10 ఏళ్ల తర్వాత ఆ అమ్మాయి గురించి మర్చిపోండి అని చెప్తే నా ముందుకు అరే అరే బాబు ఒక నిమిషం ఆగు. ఆగు రాజు, రాజు ఇట్రా, ఆగు. దేనికి ఆడ కూర్చుని, నేను ఆడ కూర్చుని దేనికి ఆగు ఇట్రా, రాజు ఇట్రా. ఏదో ఇమోషన్ లో అబ్బాయి 2 మాట్లాడినాడు కానీ బాబు 10 ఏళ్ల తర్వాత చూసాడు ఆ పిల్లడికి ఉంటే కష్టం, అబ్బాయికి ఉంటుంది రా. నువ్వు వదులుకురా. నీ భార్య ఎలాంటిదో నువ్వు తెలుసుకోలేకపోయావు కానీ ఇక్కడికి వచ్చి టెన్షన్ పడతావు. రాజు, నీలో అది కూర్చో. నువ్వు ఎందుకు అనవసరంగా వైలెంట్ అవుతావు? నీలో లేదు కదా. ఇప్పుడు గుర్తొచ్చిందా భార్య ఏంటని? సార్ మీ ఇద్దరికి చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది అది కాదు. నేను ఎందుకు పోయింది, ఎప్పటికైనా అన్ననైనా బాగా చూసుకో, ఆ పాపను బాగా చూసుకొని చెప్దామని పోయాను. మేమే తప్పుగా అనుకున్నాను. చెప్పొచ్చు కదమ్మా. అమ్మ అని నిన్నే మోసం చేసింది, వాళ్ళ గురించి నువ్వెందుకు బాగా తాపత్రయపడతావు? ఆవిడని మార్చే అంత ఆలోచన నువ్వు పెట్టుకో మాకు నాన్న. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని నీతిగా ఉండు అని అంటున్నావు భర్తతో, అందు గురించి వెళ్ళావు అక్కడికి. సరే, మేమే తప్పుగా అనుకున్నాను. అసలు ఆ అమ్మాయికి నువ్వు చెప్పవసరం లేదు నాన్న, నువ్వు చెప్పేంత ఇది కూడా లేదు. ఇప్పుడు అవి హెతుబోతలు చేయడానికి మళ్ళీ ఫోన్లు మాట్లాడకండి మీరు.
మీకు ఇక్కడ చూపించాం. మీకు జీవితంలో రిగ్రెట్ అయిపోయిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మాట్లాడేశారు కాబట్టి ఇంకా క్లియర్. వీళ్ళ లైఫ్లో మీకు సంబంధం లేదు. మీరిద్దరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. సరే అమ్మా. సరేనా? ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. జాతున్నాను. రాజుగారు, ఇక మీ విషయానికి వస్తే, మీ మ్యారిటల్ రిలేషన్ విన్నంతసేపు నిజమే ఇందాక సార్ చెప్పినట్టు ఓ బాబు ఉన్నాడు కాబట్టి, అందులోనూ మ్యారేజ్ డే వచ్చి మమ్మల్ని ఇరకాటంలో పెట్టారు, కలిసి ఉండడానికి అవకాశం ఉంది అని. నేనైతే ఇది కలిపి పంపించాలని 100% అనుకోవట్లే. ఈ రోజునున్న సొసైటీలో మనుషుల ఆలోచన విధానాలు ఏ క్షణానికి ఎలా మారుతున్నాయో తెలియట్లేదు. కలిసి ఉంటారా లేరా బాల్ పూర్తిగా మీ గ్రౌండ్లోనే ఉంది. ఇప్పటిదాకా మీరు వచ్చింది ఇక్కడ దాకా, పెళ్లి రోజు అని కూడా చూసుకోకుండా ఇవాళ షూట్ రన్ అవుతుందని మీరు ఇక్కడ దాకా వచ్చింది ఒక సింపుల్ రీజన్తో. ఏం రీజను? నన్ను పీకు తినేస్తుందండి ఈవిడ. రోజు ఫోన్లు రిపీటెడ్గా 100 సార్లు చేస్తుంది. లేకపోతే అసలు ఆవిడ ఫోన్లే కలవదు, ఆవిడ ఎక్కడ ఉంటుందో తెలియదు, నన్ను ఇంటికి వచ్చి నాకు ఇబ్బంది పెడుతుంది, ఒక్కోసారి కొడుతుంది అని చెప్పావు. అవును. దీనికంటే మేజర్ ఇష్యూని మీ ముందు పెట్టాం మేము. ఆ అమ్మాయి అంత డేంజర్. మరి నిన్ను వదిలేలాక ఎలా హింసిస్తూ కూర్చుందా ఏదో పక్కన పెడితే, పిల్లాడిని పూర్తిగా కస్టడీ మీరు తీసుకునే రైట్స్ మీకు ఉంటాయి. నేను అడిగినప్పుడు ఇందాక పుసుకని అనేసింది, కానీ మళ్ళీ ఆ లీగాలిటీ అవి పిల్లోడు ఉంటే బెటరు అనుకొని ఆవిడ నాకు పిల్లోడు కావాలండి అంటుంది. ఈవిడితో ఉంటావా ఉండవా పూర్తిగా నీ డెసిషనే. నేనైతే ఇప్పుడు కౌన్సిలింగో ఇంకొకటో అని కూడా అనట్లా, ఆవిడ కలిపి పంపించాలని కూడా మేము అనట్లా. మీరు ఇంటికి వెళ్ళి కలిసి వెళ్ళి, ఇవాళ పెళ్లి రోజు ఇవాళ విడిపోవడం కంటే ఇంటికి వెళ్ళి పెద్ద మనుషుల దగ్గర, మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర పిలిపించుకొని ఒకసారి పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకోండి. పెట్టుకొని ఆ అమ్మగారు ఇది పరిస్థితి, పూర్తిగా జీవితంలో ఇంకెప్పుడు ఎవరితోనూ మాట్లాడను, మీరు చెప్పినట్లు వింటాను. ఇప్పుడు అబద్ధాలు చెప్పింది చూడు, టీవీ షోలో కూర్చొని సిగరెట్లతో కాల్ చేస్తాడు, చంపేస్తాడు, ఎరగదీసేస్తాడని, అవన్నీ ఫేక్ అని లెటర్ మీద రాయించు. అంతకంటే పెద్ద అయ్యే చెప్తున్నాం కదా నీకు. అలా రాయించుకొని పిల్లోడి కోసం ఒక ఛాన్స్ ఇస్తే ఇవ్వు, లేదా చక్కగా పిల్లోని కస్టడీ తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర అమ్మాయిని వదిలేసి అదేనమ్మా ఇంటి దగ్గర డెసిషన్ తీసుకోండి. ఎక్కడ కాదు, ఆ పాపం మాకేయకండి తండ్రి. ఎందుకంటే పెళ్లి రోజు వచ్చేసి ఇక్కడ న్యాయం చేసేయండి అని ఒక చిన్న విషయానికి వచ్చారు, విషయం కాస్త పెద్దది అయిపోయింది. అర్థమవుతుందా? సో ఇంటికి వెళ్ళి డెసిషన్ తీసుకోండి. అలాగే ఒకవేళ అమ్మాయి యాక్సెప్ట్ చేయకపోతే పిల్లోడి కస్టడీ మీకు వస్తుంది. ఆవిడ ఏ కేసులు వేసినా కూడా కుదరవు. మీరు ఈ వీడియోని వాడుకోవచ్చు కోర్టులో, ఎందుకంటే వాళ్ళిద్దరి నెంబర్లు మీకు ఇవ్వం. అలాగే మీ నెంబర్లు కూడా వాళ్ళకి ఇవ్వట్లా, మీరు ఎక్కడున్నారో కూడా వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళు మళ్ళీ మీ ఆవిడతో అయితే కాంటాక్ట్లోకి రారు. మేము ఆ బాండ్స్ రాయించుకున్నాకే ఇక్కడ కూర్చోబెడతాం. అర్థమవుతుందా? ఇక మీరు ప్యూర్గా ఆవిడని యాక్సెప్ట్ చేయగలరా లేదా మీ ఇష్టం. లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత కేసులు వేసుకోండి, డైవర్స్ కేసు. ఆవిడ ఏదైనా కేసులు వేసినా అవి నిలబడవు. పిల్లాడు మీ కస్టడీలో ఉంటాడు కాబట్టి అటువంటి అమ్మాయికి మెయింటెనెన్స్ కూడా రాదు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకున్న అమ్మాయిలకి మెయింటెనెన్స్ రాదు. చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, అవి చూసుకోండి. ఎందుకంటే చాలామందికి ఇదే డౌట్. ఈ రోజున ప్రతి ఫ్యామిలీ డిస్ప్యూట్లో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అది అబ్బాయికో అమ్మాయికో కామన్గా కనిపిస్తున్నాయి. లేడీస్కి 498 డీవీసీ ఎంసీ కేసులు వేసేటప్పుడు మెయింటెనెన్స్ అనేది కామన్గా ఉంటుంది. అటువంటి మెయింటెనెన్స్ అనేది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి సంబంధించి మీ దగ్గర ఎవిడెన్స్లు ఉంటాయి. ఎవిడెన్స్లు లేకుండా ఊహించేసుకున్నామండి, గంటలు ఫోన్లు మాట్లాడుతుందండి, ఇవి కాదు. అలా ఎవిడెన్స్లు ఉంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చాలా ఉన్నాయండి, అవి మీ అడ్వకేట్స్ ఫైల్ చేస్తారు, వాళ్ళకి మెయింటెనెన్స్ కూడా రాదు. సో లీగల్గా నువ్వు సేఫ్ సైడ్లోనే ఉన్నావు ఇక్కడికి రావడం వల్ల. మ్యారిటల్ రిలేషన్ పరంగా మీ ఇంటికి వెళ్ళి డెసిషన్ తీసుకోండి. అదే మేడం చెప్పినట్టుగా మీరు ఇంటికి వెళ్ళి మీరు మాట్లాడుకొని ఆవిడ మారుతుందాన్ని కనుక్కొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. కొట్టద్దు, కోప్పడద్దు, ఇంకో విధమైనటువంటి ఆలోచన పెట్టుకోవద్దు రాజు. సార్ నేను అంత కొట్టాను సార్. ఓకే, జాగ్రత్త. వెళ్ళమ్మా. అబ్బా వెళ్ళరండమ్మా. అది పశ్చాత్తాపము ఏంటో మాకు అర్థం కావట్లేదు నీ యాక్షన్. కానీ మాట్లాడారు, ఇంట్లో డిసైడ్ చేసుకోండి, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, మనం ఏం చేయలేం. రాజుగారు వెళ్ళండి, తీసుకెళ్ళండి. వచ్చిన జ్యోతి గారికి, రాజు గారికి ఏం చేయాలని చెప్పినందుకు థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సార్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.